చేసినందునా ఇదిగో మస్తుతుల సింహాసనం కృపామయుడా చీకటి నుండి వెలుగులు ఉనికి నచ్చిన తేజోమయ చీకటి నుండి వెలుగులో నన్ను పిలచిన తేజోమయ రాజవంశములో యాజకత్వం చేసేదను రాజవంశములో యాజకత్వం చేసేదను కృపామయుడా ఏ యోగ్యతలే నాకు జీవ కిరీటమిచ్చుటకు నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను నీ కృపణను వీడక శాశ్వత కృపగా మారెను కృపామయుడా నీలోన కృపామయుడా నీలోన నివసింప చేసినందునా నీతిగో నా స్తుతుల సింహాసనం కృపామయుడా ప్రైజ్ గాడ్. ప్రైజ్ లార్డ్. మన మధ్య ఉన్నాం ఝాన్సీ గుడిపాటి గారు, మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేయండి. ఓకే సిస్టర్. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరులకు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ప్రభా ఏఎల్ అకాడమీ ద్వారా మీరు ఏర్పాటు చేసిన చక్కని అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అన్న మనసులో ఉన్న ఆ యొక్క విజన్ ని తనకి మీరే అనుగ్రహించారు, అది కొనసాగించడానికి కృప చూపిస్తున్నారు ప్రభా. మరి మొదటిసారిగా ప్రభా ఈ యొక్క ప్రభా మరి బిబ్లికల్ హెర్మోనిటిక్స్ అనే సబ్జెక్ట్ మేమందరము నేర్చుకోవటానికి మీరు కృప చూపించారు. అదేవిధంగా ప్రభా మరి బైబిల్ క్లాసులు సర్టిఫికేట్ కోర్స్ కూడా నేర్పించడానికి మీరు ద్వారాలు తెరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి మేము చక్కగా నేర్చుకోవటానికి కూడా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాము ప్రభా. ఆ బిబ్లికల్ హెర్మోనిటిక్స్ చక్కగా అర్థం చేసుకొని వాక్యంలో ఉన్న అర్థాన్ని వాక్యానుసారంగా అర్థం చేసుకోవటానికి మీరు కృప చూపించండి. మరి ఈ రోజు ప్రభా ప్రత్యేకంగా నాయనా మరి సిస్టర్ వేద పాల్ గారు ప్రభా మరి తిమోతి కెల్లర్ రాసిన సెంటర్ చర్చ్ అనే ప్రభా ఆ బుక్ నుండి ప్రభా మాకు అర్థమయ్యే రీతిలో వాక్యాన్ని బోధిస్తూ ఉండగా దానికి నీ యొక్క ఆత్మ సహాయము అనుగ్రహించమని వేడుకుంటున్నాం బాబీ. అన్ని వేదపాల్ గారిని మీరు ప్రత్యేకంగా దీవించండి ప్రభా. మీరే స్వయంగా మాతో మాట్లాడమని మేము అనేక విషయాలు నేర్చుకొని ఇతరులకు ప్రభా ఆ విషయాలని ప్రభా మా జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇతరులకు షేర్ చేసుకోవాలి ప్రభా. మేము అర్థం చేసుకోవటానికి నీ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన ఆలకించమని యేసే నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. ఈ సమయాన్ని మరి బాబీ గారికి అప్పగిస్తున్నానండి. వెల్కమ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఈ సమయాన్ని మనం సిస్టర్ వేద పాల్ గారికి అప్పగించిన ముందు చిన్న ఒక ఇంట్రడక్షన్ మాటలు నేను తెలియజేసి వారికి సమయాన్ని ఇస్తానండి. మనము ముందుగా మీకు అందరికీ కూడా సర్క్యులేట్ చేసిన విధంగా మన సబ్జెక్ట్స్ ఒకసారి గమనిద్దాం. ఈరోజు బిబ్లికల్ స్టడీస్ క్రిందన అంటే స్క్రీన్ మీద వేస్తా ఉన్నానండి, మీరు చూడవచ్చు.
దాంట్లో న్యూ టెస్టిమెంట్ సర్వే 1, దాంట్లో గాస్పుల్స్ అండ్ యాక్ట్స్, సువార్తలు, అపొస్తలుల కార్యములు. అలాగే న్యూ టెస్టిమెంట్ సర్వే 2, దాంట్లో ఎపిజిల్స్ అంటే పత్రికలు అండ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథం. నెక్స్ట్ బిబ్లికల్ హెర్మిన్యూటిక్స్. తర్వాత ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే 1, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే 2. ఈ బిబ్లికల్ స్టడీస్ లో ఈ 5 సబ్జెక్ట్స్ మనం కవర్ చేయాలని మన ప్లాన్ అన్నమాట. దీంట్లో భాగంగా మనం బిబ్లికల్ హెర్మిన్యూటిక్స్ స్టార్ట్ చేసుకున్నాం. ఎందుకంటే న్యూ టెస్టిమెంట్ సర్వే 1, న్యూ టెస్టిమెంట్ సర్వే 2 కానీ, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే కానీ, ఓల్డ్ టెస్టిమెంట్ సర్వే 1, 2 కానీ మనం ఈ 4లో ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ వీటన్నిటిలో ఏదో ఒకటి మనం స్టార్ట్ చేసుకోవచ్చు, కొద్దిగా లైట్ గా ఉండేది. కానీ నేను ఆల్రెడీ చెప్పినట్లుగా బిబ్లికల్ హెర్మిన్యూటిక్స్ చాలా అర్జెంట్ అవసరం అని నాకు తలంచి నేను అది స్టార్ట్ చేశాను. మరి దాంట్లో నుంచి మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క సబ్జెక్ట్స్ లో నెక్స్ట్ చూసుకుంటే మనం థియలాజికల్ స్టడీస్. మరి మనం ఆఫర్ చేస్తున్న కోర్సు బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీస్. బిబ్లికల్ స్టడీస్ అండ్ థియలాజికల్ స్టడీస్ రెండిట్లో కూడా మాస్టర్స్ లెవెల్ మనం ఆఫర్ చేస్తా ఉన్నాం ఈ కోర్సు. సో ఈ థియలాజికల్ స్టడీస్ చూసుకుంటే సిస్టమాటిక్ థియాలజీ 1 లో గాడ్ అండ్ క్రియేషన్, దేవుడు సృష్టి. అలాగే సిస్టమాటిక్ థియాలజీ 2 లో క్రైస్ట్ అండ్ ద చర్చ్ అంటే క్రీస్తు మరియు సంఘము. సిస్టమాటిక్ థియాలజీ 3 లో సాల్వేషన్ అండ్ ఎస్కటాలజీ అంటే రక్షణ మరియు అంత్య దినముల్లో జరుగు విషయాలు. నెక్స్ట్ ఎథిక్స్. తర్వాత హిస్టారికల్ స్టడీ, హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ 1, ఏన్షియంట్ అండ్ మిడివల్ చర్చ్ హిస్టరీ అంటే ప్రాచీన మరియు మధ్య కాలపు మిడివల్ కాలంలో ఉన్న సంఘ చరిత్ర. అలాగే హిస్టరీ ఆఫ్ క్రిస్టియానిటీ 2 లో రెఫర్మేషన్ అండ్ 2 మోడర్న్ ఎరా, దిద్దుబాటు జరిగిన సమయం నుంచి ఇంతవరకు కూడా క్రిస్టియానిటీ యొక్క చరిత్ర. మన కోర్సులో ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే దేవుని మహాకృపను బట్టి మనము వాడే సిలబస్ చాలా విలువైంది, లోతైంది, గంభీరమైంది. దేవునిని, యేసుక్రీస్తు ప్రభువుని ఒక విజ్డమ్ గా చూపించే ఒక సిలబస్. ఉదాహరణకి క్రిస్టియానిటీ సంఘ చరిత్ర అంటే ఏంటి అని మా ప్రొఫెసర్ గారు చెప్పారు. ద చర్చ్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ డన్ ఇన్ పర్సనల్ లైఫ్స్. వ్యక్తుల యొక్క వ్యక్తిగత జీవితంలో, సంఘ చరిత్రలో వ్యక్తుల జీవితంలో పరిశుద్ధాత్ముడు చేసిన కార్యంలో సంఘ చరిత్ర అంటే అని చెప్పాడు. వండర్ఫుల్ 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 డెఫినేషన్ అని అనిపించింది. సో ఈ సబ్జెక్ట్స్ ఇవి కాక యాడ్ ఆన్స్ ఇంకా మనం అదనంగా ఏమి ఇస్తున్నాం అంటే మిషన్స్ ఆర్ మిషనల్ చర్చ్. ఈ మిషనల్ చర్చ్ కి సంబంధించిన ఈ సబ్జెక్ట్ ని ఈ రోజు వేదపాల్ గారు తీసుకోబోతా ఉన్నారు. ఈ మిషనల్ చర్చ్ లేదా మిషన్స్ అన్న ఈ యొక్క సబ్జెక్ట్ యాక్చువల్లీ మనం ఫ్యూచర్ లో ఎప్పుడో స్టార్ట్ చేసుకున్నాం అనుకున్నాం, కానీ దేవుని మహాకృపను బట్టి ప్రభువే మనకి ఇలాగా మరి మార్గం సరళం చేశారు. సిస్టర్ గారు మరి మనకి రూట్ ఆ బుక్ ని మనకి ఆ యొక్క ఎక్సెప్ట్స్, ఆ సంగ్రహణలు మనకి అందజేసి మనకి వాక్య పరిచయం చేశారు గతంలో. మరి ఈ మిషన్స్ అన్న సబ్జెక్ట్ యొక్క ఈ సబ్జెక్ట్ కి మనము వాడే టెక్స్ట్ బుక్ ఏంటంటే సెంటర్ చర్చ్ అనే టెక్స్ట్ బుక్, లేదా అదొక బుక్ రిటన్ బై తిమోతి కెల్లర్. టిమ్ కెల్లర్ అని కూడా అంటారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మరి బైబిల్ పండితుడు, అనేకమైన సంఘాలను స్థాపించిన గొప్ప సేవకుడు. ఇటీవల ఆయన ప్రభు సన్నిధికి వెళ్ళారు. తిమోతి కెల్లర్ ఆయన నగరాల్లో, అనేకమైన నగరాల్లో మరి సంఘాలు స్థాపించిన సేవకుడు. ఆయన ఒక బుక్ రాశాడు, సెంటర్ చర్చ్ దాని పేరు. ఇప్పుడు మనం మరి ఎంతో కష్టపడి సహోదరి వేదపాల్ గారు సిద్ధపడ్డారు, మనకు అందజేస్తారు. ఇంకా ఒక్క నిమిషం అండి, మిగిలిన యాడ్ ఆన్స్ ఏంటంటే థియాలజీ ఆఫ్ థామస్ ఎక్వైనస్. అమేజింగ్, ఒక విలువైన ఒక వజ్రం అది మనం నేర్చుకోవాలి. కానీ థియాలజీ ఆఫ్ థామస్ ఎక్వైనస్. అలాగే ప్రీచింగ్ క్రైస్ట్ ఇన్ ద లా, ప్రాఫిట్స్ అండ్ సామ్స్. అమేజింగ్ యూనిక్ సబ్జెక్ట్ ఇది.
అలాగే ప్లేటో అండ్ అగస్టిన్, అలాగే ఇండక్టివ్ బైబిల్ స్టడీ, రోమపత్రిక మీద ఎక్సజెసిస్ అండ్ థియాలజీ. ఇదొక మరొక గొప్ప విలువైన ఏమంటారు రత్నాలు, ముత్యాలు, వజ్రాలు లాంటివి థుసిడైడిస్ అండ్ టాక్విలీ. ఇట్స్ వండర్ఫుల్, బాగుంటుంది సబ్జెక్ట్. నేను తర్వాత చెప్తాను దాని గురించి. తర్వాత వర్షిప్ మనము ఎన్నడూ ఊహించని కోణంలో మనం ఈ యొక్క సబ్జెక్ట్ నేర్చుకుంటాం. వండర్ఫుల్ వండర్ఫుల్, ఈ చాలా బాగుంటాయి. సో ఇవి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ లో మనం 1.5 year జర్నీలో మనం ఆల్రెడీ స్టార్ట్ చేసిన దేవుని మహాకృపని బట్టి మరి సహోదరి ఝాన్సీ గుడిపాటి గారు ప్రార్థించినట్లుగా దేవుడు కృప చూపిస్తా ఉన్నారు. మరి ఈ యొక్క సబ్జెక్ట్స్ నేర్పించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర్చుకుని గమ్మున ఉండకుండా ఆసాన్ చేయాలి. తర్వాత మరి సెకండ్ లైన్ లీడర్షిప్ ని బాగా ఎక్విప్ చేయాలి. మనం ఈ సబ్జెక్ట్స్ కి ఎక్స్పోజ్ అయితే అంత ముందులాగా ఉండలేము, అంత ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. అంటే మనల్ని ఫర్దర్ గా ఇంకా ముందుకెళ్ళడానికి ఒక మూమెంట్ తెచ్చేస్తుంది ఇది మన అంతరంగంలో. అలాంటి ఎక్స్పోజర్ ఇది. దేవునికి స్తోత్రం. మరి ఇంకా సమయం ఎక్కువ తీసుకోకుండా ఈ సమయాన్ని నేను సహోదరి వేదాపాల్ గారికి అప్పచెప్తున్నానండి. థ్యాంక్ యూ సిస్టర్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మరి బాబన్నకి నా ప్రత్యేక వందనాలు. మరి రచిత సిస్టర్ గారికి, మరి ఝాన్సక్కకి, మరి ముఖ్యంగా మీ ప్రార్థన నన్ను ఎంతో బలపరుస్తా ఉంది లాస్ట్ వీక్ కానీ ఈ వీక్ కానీ. మరి అక్కని బట్టి మరి దేవునికి స్తోత్రాలు. మరి ఈరోజు నా ప్రెజెంటేషన్ నేను చేసింది కాదు. నిజంగా చెప్పాలంటే అన్న చెప్పినట్టు దేవుడే నాకు మరి సహాయం చేశారు. నా ఆత్మ నేను ఎన్ని పీపీటీస్ చేసినా కానీ నాకు మనసు అనిపించలేదు. కానీ ప్రభా నాకు అంత తృప్తిని ఇస్తలేదు. ప్రభా మీరు నాకు సహాయం చేయండి అని ప్రేయర్ చేసుకున్నప్పుడు మరి దేవుడు తన మహాకృపతో మరి నాకు ఇచ్చిన ఈ భాగ్యం అని అనుకుంటా ఉన్నాను. మరి ఈరోజు మనము నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి గాస్పెల్ థియాలజీ. ఇట్స్ బై తిమోతి కెల్లర్. ఈయన బుక్ చదువుతా ఉన్నప్పుడు నాకైతే నిజంగా దేవుడు ఎంత లోతైన మర్మాలు మరి మనకి బయలుపరుస్తా ఉన్నారని నేను నేర్చుకుంటూ మరి చెప్పగలుగుతున్నాను. మరి గాస్పెల్ థియాలజీ ఇట్స్ నథింగ్ బట్ అ విజన్ ఫర్ ఫెయిత్ఫుల్నెస్, ఫ్రూట్ఫుల్నెస్ అండ్ అవునా? నేను ఒక్క నిమిషం సిస్టర్, నేను వేరే రూమ్ లోకి వెళ్తాను. ఒక్క నిమిషం. అదే నేను బయట ఒక్క నిమిషం. అన్న ఇప్పుడు వినిపిస్తోందా? ఇప్పుడు వాయిస్ క్లియర్ గా ఉందమ్మా. ఇది స్లైడ్ ఫస్ట్ స్లైడ్ నుంచి నెక్స్ట్ స్లైడ్స్ లోకి వెళ్ళిపోతుంది చూడండి ఆటోమేటిక్. ఓకే. సో ఓకే, మై గాడ్, గాస్పెల్ థియాలజీ గురించి. సో ఇట్స్ బై తిమోతి కెల్లర్. సో ఇది చదువుతా ఉన్నప్పుడు మన సంఘం, మన చర్చ్, మన స్పిరిచువల్ పీపుల్ ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం ముందుగా తెలుసుకున్నాం. మనము ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఒక కొత్త చర్చ్కి వెళ్ళినప్పుడు మనం ఒక మాట అడుగుతాం, బ్రదర్ చర్చ్ వాళ్ళు ఎలా ఉన్నారు, చర్చ్ ఎలా ఉంది అని అడుగుతాం. అంటే మరి చర్చ్ని మనం ఏ విధంగా మెజూర్ చేస్తున్నాం, మనం చర్చ్ని ఏ విధంగా మరి చూస్తున్నాం. అయితే ఈనాటి క్రైస్తవులే కానీ ఈనాటి
పీపుల్ని మనుషులను చూసినట్టయితే వాళ్ళు స్పిరిచువల్ కన్జ్యూమర్స్గా మారుతున్నారు. అంటే మనము ఎక్కడైనా మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కడైనా చూస్తే మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే కన్జ్యూమర్ అనే కన్జ్యూమర్స్ అంటే మనం కొనేవాళ్ళం. అంటే మనము వి హ్యావ్ ఎ చాయిస్ టు సెలెక్ట్. మనం ఎక్కడికైనా మనకు కావాల్సింది కొనాలి అనుకున్నప్పుడు మనము ఒక ఒక షాప్లో నచ్చకపోతే ఇంకో షాప్కి పోతాం, ఇంకో నచ్చకపోతే ఇంకొక షాప్కి పోతాం. అలాగే నేటి క్రైస్తత్వంలో నేటి ఉన్న ఇప్పుడు మోడర్న్ కల్చర్లో మనం కూడా స్పిరిచువల్ కన్జ్యూమర్స్గా మారిపోతా ఉన్నాం. మన ఏ చర్చ్ బాగుంది, ఆ చర్చ్లో వర్షిప్ బాగుంది, ఆ చర్చ్లో బిల్డింగ్ బాగుంది, ఆ చర్చ్లో మరి స్పీకర్స్ బాగున్నారు, సో అది పెద్ద చర్చ్, మనం అక్కడికి పోదాం అనే స్పిరిచువల్ లెవెల్కి మనం వచ్చాము ఈరోజు. అంటే మనము అంత అవుట్వర్డ్ అపియరెన్సే చూస్తున్నాం, కానీ మరి ఇన్నర్గా మనం ఎలా ఉన్నాము, మరి మనం మనము ఆ, ఆ, ఏ విధంగా మనల్ని మనము చూసుకుంటున్నాము అనేది ఆ, మనం నేర్చుకోబోతున్నాం. అయితే సక్సెస్ని మనం ఎలా చూస్తాము? ఈరోజు సక్సెస్ అనగానే మరి ఆ క్రౌడ్ని బట్టి వచ్చే జనాల్ని బట్టి అది సక్సెస్ మినిస్ట్రీ అందామా, లేకపోతే వాళ్ళు ఇచ్చే కానుకలను బట్టియా, వాళ్ళు ఇచ్చే హ్యూజ్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ని బట్టి, అది పెద్ద చర్చ్ కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తారు కాబట్టి మరి అది ఒక స్పిరిచువల్ గ్రోత్ ఉన్న చర్చ్ అని మనం అనుకుందామా? ఏ విధంగా మనము దాన్ని స్కేల్ చేయగలము? అయితే ఒకటి మనం అనుకున్నట్టయితే మరి పెద్ద చర్చెస్‌లో మరి అంత అంటే అంత గ్రోత్ ఉండదని నేను భావిస్తా ఉన్నాను. అయితే మనం ఈ బుక్ చదువుతా ఉన్నప్పుడు మనకి 3 లెవెల్స్ ఆఫ్ స్కేల్స్ ఇచ్చారనమాట. సక్సెస్‌ఫుల్, ఫెయిత్‌ఫుల్‌నెస్, ఫ్రూట్‌ఫుల్‌నెస్. అయితే సక్సెస్‌ని సేమ్ యాజ్ యూజువల్ మనము ఇప్పటిదాకా మాట్లాడుకున్నట్టు మనీ పరంగానా, బిల్డింగ్స్ పరంగానా, జనాల పరంగానా, ఏ ఏ పరంగా మనము మినిస్ట్రీని స్కేల్ చేస్తూ ఉంటాం. అయితే ఏ కొలత చేస్తూ ఉంటాం. అయితే ఫెయిత్‌ఫుల్‌నెస్. అయితే అందులో మరి అయితే ఫెయిత్‌ఫుల్‌నెస్ మన నడిపించే దైవ సేవకుడు మరి ఏ విధంగా ఉన్నాడు? ఆయన క్యారెక్టర్ ఎలా ఉంది? ఆయన క్యారెక్టర్ గాడ్‌లీ క్యారెక్టర్ ఉందా? మరి ఆయన ప్రీచింగ్ ఎలా చేస్తున్నాడు? అతను జెన్యూనా కాదా? వెదర్ హి ఈస్ ప్లాంటింగ్ అంటే ప్లా అది గార్డెనింగ్, ఆయన గార్డెనింగ్ చేస్తున్నారు లేదా, కావాల్సినప్పుడు నీళ్లు వేయడం, ఆ మొక్కలకి కావాల్సిన సమయంలో దానికి కావాల్సిన ఎరువు వేయడం, అలాగా ఏమన్నా చేస్తున్నారా? ద రోల్ ఆఫ్ ద మినిస్టర్ ఇన్ ద ఫెయిత్‌ఫుల్‌నెస్. అయితే ఫ్రూట్‌ఫుల్‌నెస్ దగ్గరకొస్తే మరి ఇది కేవలం దేవుని ద్వారానే ఈ ఫ్రూట్స్ అనేది సాధ్యపడుతుంది. ఎవరి మినిస్ట్రీలో అయినప్పటికిని, ఎవరు చేసినప్పటికిని ఇది కేవలం గాడ్స్ రోలే, కానీ ఈ ఫ్రూట్స్ అనేది ఎవ్వరి వల్ల కాదు. కేవలము దేవుని కృపతోనే ఇది సాధ్యమవుతా ఉంటది. అయితే మరి మనం ఇప్పుడు గాస్పుల్ ప్లేస్ ఎ మెయిన్ రోల్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీస్. వితౌట్ గాస్పుల్ దెర్ ఈస్ నో చర్చ్ అని నేను అంటాను. అయితే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ న్యూస్. ఇట్స్ ఏ గుడ్ న్యూస్. ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ అడ్వైస్. అయితే మనకి గుడ్ న్యూస్‌కి, అడ్వైస్‌కి తేడా ఏంటి అనంటే, వి హ్యావ్ ఎన్ ఆప్షన్. అడ్వైజెస్‌కి 2, 3 ఆప్షన్స్ ఉంటాయి. మనం వాళ్ళ దగ్గరికెళ్ళి అడ్వైజులు తీసుకుంటా ఉంటాం. ఏ కాలేజ్‌లో ఎయాలా? ఈ పిల్లోడు పెళ్లి దగ్గరకొచ్చినప్పుడు ఈ పిల్లోడు మంచోడేనా? కాదా? అట్లా మనం అడ్వైజులు తీసుకుంటా ఉంటాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద గుడ్ న్యూస్, ఆ జాయ్‌ఫుల్ అనౌన్స్‌మెంట్ ఆఫ్ గాస్పెల్ గుడ్ న్యూస్ అన్నప్పుడు, ఆ జాయ్‌ఫుల్ announcement of what Jesus Christ has already done to put right our broken relationship with God. అయితే మన రిలేషన్షిప్ చేసిన పాపంతో ఆదామవ్వ చేసిన పాపంతో మనము దేవునికి దూరమైన ఆ క్షణం నుంచి మరి దేవుడు మరి తన ప్రియ కుమారుణ్ణి మరి మరి మన నిమిత్తం ఆయన
ఆయన శిలువ మరణము పొంది మనకి దేవుడు మనకి విడుదలనిచ్చి ఏదైతే సిన్ టు సాల్వేషన్, పాపం నుండి మనకి రక్షణలోనికి యేసు ప్రభు రక్తం ద్వారా దేవుడు మనల్ని తీసుకొని వచ్చారు. అయితే జేఐ పాకర్ అనే దైవ సేవకుడు ఒక మాట అంటారు, ద గాస్పెల్ ఫస్ట్ సాల్వ్స్ మ్యాన్స్ రిలేషన్ విత్ హిస్ మేకర్. రియల్ గా చెప్పాలంటే నిజం అనిపించింది. రిలేషన్షిప్ విత్ ద గాడ్ అది అది మనకి మనము ఆ కనెక్షన్ మిస్ అయ్యాం. కాబట్టి దేవుడు మరి తను తాను మరి రిక్తునిగా చేసుకొని తను మరణించి మనకి విడుదల ఇచ్చారు. అయితే ద డివైన్ రిహాబిటేషన్ ప్రోగ్రామ్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అయితే అది దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి? హ్యుమానిటీ రిబిలియన్ రిజల్టెడ్ ఇన్ ఏ fractured world and a God's curse. We cannot climb out of this condition on our own. నిజంగా చెప్పాలంటే ఆ రోజు జరిగిన పాపము, ఆదాము అవ్వ చేసిన పాపము ఏదైనా తోటలో మరి జెనసిస్లో మనం చూసినట్టయితే మరి ఆ పాపమే మనల్ని ఈ రోజు వరకు మరి దేవునికి దూరం చేసింది. మరి ఎవరు మనల్ని రెస్క్యూ చేశారు? మరి వీఆర్ ఎంటైర్లీ రెస్క్యూడ్ బై జీసస్. ఆయన నిజంగా ఆయన దేవాది దేవుడు లేకపోతే నువ్వు నేను ఈరోజు ఏ విధంగా ఉండేవాళ్ళము మనము కనీసం కూడా ఊహించలేనటువంటి వాళ్ళము. ద గాస్పెల్ ఈజ్ నాట్ ద రిజల్ట్ ఆఫ్ అవర్ ఓన్ గుడ్నెస్ ఆర్ ఎఫర్ట్. నిజంగా చెప్పాలంటే అవునండి, ఈరోజు మీ మంచితనము, మీ మీ కష్టము అవి కాదు. ఇట్స్ నిజంగా నీ మంచి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అంటారు. నీ నీతి కాదు, నీ మంచితనము కాదు, నీకు దేవుడుకున్న సంబంధం కాదు, కానీ ఆయన కేవలం కృప ద్వారా తప్పితే మరి ఇంకోటి కాదు. మరి ఆనాడు మరి వ్యభిచారంతో పట్టబడిన స్త్రీ మరి మోషే ధర్మశాస్త్ర ప్రకారము మరి రాళ్లతో కొట్టబడాయి, చంపబడాలి. కానీ యేసు ప్రభు వారు వచ్చి మరి ఆమెను రక్షించి, అమ్మా నేను కూడా కొట్టను, మరి నువ్వు ఇక వెళ్ళు అని మరి ఆమెను రక్షించి మరి ఆమెని విడుదల చేస్తారు. మరి ఆ మరి బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాలు వ్యాధితో బాధపడిన తనని కూడా మరి దేవుడు ముట్టి స్వస్థపరుస్తారు. మరి అలాగే మరి ఆనాడు సిలువ పైన దొంగ మరి అతను దొంగకి కూడా మరణ శిక్ష విధించే కఠినమైన లాలో వాళ్ళు ఉన్నప్పుడు మరి ఆ సిలువ పైన కూడా మరి అతన్ని చూసి, తన మనస్సును చూసి, మరి ఆయన హృదయ అంతరంగం చూసి మరి దేవుడు ఆ క్షణంలో కూడా నేను రక్షించాలి అని ఆయన కృపతో ఆ దొంగని నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. మరి నా పరిస్థితి కూడా ఎలాంటి స్థితిలో ఉందో మనం ఒక్కసారి గ్రహించుకుందాం. నిజంగా చెప్పాలంటే ఆయన కృప మనల్ని ఎప్పుడు వీలేదు, ఎలాంటి సమయంలో కానీ ఆయన కృప మనల్ని వీడలేదు. అయితే మరి మనం ఏ విధంగా ఆయన మనల్ని సృష్టించారు, ఆయన ద గ్రాండ్ నెరేటివ్ ఆఫ్ ద స్క్రిప్చర్. నిజంగా క్రియేషన్, హీ క్రియేటెడ్ universe, everything God has created, and God designed the world perfectly, good, beautiful and in unbroken relationship with him. మనతో ఆయన కనెక్షన్ పెట్టుకోవాలని, మనతోనే ఉండాలని, తన స్వారూప్యంలోనే మరి మనిషిని చేసి మరి దేవుడు మనతో గడపాలన్నప్పుడు మరి ఆదాము అవ్వ ద్వారా పడిపోవడం, హ్యుమానిటీస్ రిబెలియన్ ఫ్రాక్చర్డ్ ద డిజైన్ ఇంట్రడ్యూసింగ్ ఈవిల్ సఫరింగ్ అండ్ కర్స్ ఇన్ టు ద వరల్డ్. నిజంగా మరి దేవుడు మరి జెనసిస్లో ఏవేవి కర్సెస్ ఉన్నాయో అవన్నీ రివీల్ చేసినప్పుడు నిజంగా అది చదువుతూ ఉంటే భయం వేసింది. నిజంగా మరి మానవుడు దేవునితో కనెక్షన్ని మరి కోల్పోయి ఈ లోకపు ఆశలు, లోకపు కోరికల వైపు చూసిన
వచ్చినప్పుడు దేవుడు ఏ విధంగా కర్స్ చేస్తాడు, ఏ విధంగా తన బిడ్డల్ని దూరం చేసుకున్నాడు, మనం అవి చూస్తే నేటి పరిస్థితుల్లో కూడా మనం ఆయనతో ఉన్నట్టే ఉండి ఆ లోకంలో కలిసిపోయినప్పుడు మరి మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కేవలం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారానే మనకి విమోచన కలిగింది, రిడెంప్షన్ కలిగింది. త్రూ ద లైఫ్, డెత్ అండ్ ద resurrection of Jesus Christ, humanity is saved from evil and the penalty of sin. అవును, ఆ పాపమునకు జీతం మరణం. అయితే మరణానికి మనల్ని అప్పగించకుండా మరి యేసుక్రీస్తు వారిని మరి లోకంలోనికి ఒక దీన సేవకుడిగా మరి తన్ను తాన్ని తగ్గించుకొని మరి మన కోసము ఆయన మరణించిన దేవుడు, మరలా తిరిగి లేచిన దేవుడు. రెస్టరేషన్ ద వరల్డ్ టు ఇట్స్ ఇంటెండెడ్ గ్లోరీ. అవును, ఆయన మన ప్రతీది రెస్టోర్ చేసే దేవుడు. మనం నలిగిపోయామా, మన జీవితము పగిలిందా, మనం ఏ స్థితిలో ఉన్నామో, పాపం స్థితిలో ఉన్నామా, మరి వేదన స్థితిలో ఉన్నామా, వాటన్నిటినీ రెస్టోర్ చేసి దేవునికి మరి మనల్ని ఇదిగో వీరిలో పాపము మరి లేదని తను దేవుడికి మనకి మధ్యలో యేసు ప్రభు వారు నిలబడి మనల్ని దేవాది దేవునికి చూపిస్తా ఉన్నారు. అలాంటి గొప్ప దేవుణ్ణి మీరు నేను కలిగి ఉన్నాము. అయితే పౌలు ఒక మాట అంటారు. యాక్చువల్ గాస్పెల్ అంటే పౌలు ఈ మాట నాకు ఎంత క్లియర్గా అంటే చాలా మంది ఎంతెంతో చెప్తా ఉంటారు, ఏదేదో చెప్తా ఉంటారు. కానీ పౌలు రాసిన మాటల్లో ఇఫ్ యు డిక్లేర్ విత్ యువర్ మౌత్ జీసస్ ఇస్ లార్డ్ అండ్ బిలీవ్ ఇన్ యువర్ హార్ట్ దట్ గాడ్ రైజ్డ్ హిమ్ ఫ్రమ్ ద డెడ్, యు విల్ బి సేవ్డ్. సింపుల్గా మన మనస్సుతో మనం ఒప్పుకుంటే దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఆయన కృపతోనే రక్షిస్తాడు, కానీ మరొకటి కాదు. మరి రోమన్స్ 10:9లో మరి మాట చదువుతున్న కొలది అది చదవాలనిపిస్తూ ఉంటది. అంత మంచి మాట దేవుడు మనకి ఇచ్చాడనమాట. ఆ క్లియర్ వర్డ్ ఆఫ్ సాల్వేషన్. నిజంగా ఈ మాట జీవితాలని మార్చే మాట ఇదే. అయితే ఇక God has accomplished our salvation entirely by grace. We received it through faith. We are saved by faith in Christ, not by the strength of our own faith, and certainly not by the strength or moral efforts. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ కరెక్టే అనిపించింది నాకు. మనకి విశ్వాసము ద్వారా మనము రక్షింపబడ్డాము, ఆయన కృప ద్వారా రక్షించబడ్డామే. కానీ మన బలము చేత, మన పనుల చేత కానే కాదు. అయితే మరి లీగలిజం అంటే లాపరంగా మరి గాస్పల్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, మరి యాంటినోమీనిజం అంటే అది రిలీజియస్ సోషల్ లా అనమాట. ఈ రెండు లాల మధ్య మరి లీగలిజం అంటే ఇది కేవలం కొన్ని రూల్స్, వారి బిహేవియరు వల్ల మనకి ఏమన్నా మనకి సాల్వేషన్ దొరుకుతుందా, లేకపోతే మనము పవిత్రంగా ఉంటేనే దేవుడు మనల్ని పట్టుకుంటాడా అనే ఈ రెండిటి మధ్యలో ఉన్నప్పుడు కేవలం ఆయన కృప ద్వారానే మనము ఆయన మనల్ని రక్షిస్తారని ద గాస్పుల్ ద్వారా I am accepted through Christ, therefore I obey out of joy. The synthesizing third way that perfectly balances unmerited grace with joyful transformation. అయితే మనము ఏ విధంగా ఆయనలో నాటబడతాము, ఆయన మరి సువార్త విన్న తర్వాత, దేవుడిని మనం యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఏ విధంగా మరి ఆయనలో నాటబడి ఉంటామంటే రూట్స్. అయితే సాల్వేషన్ బై గ్రేస్, ద డీప్ ఫౌండేషనల్ రియాలిటీ ఆఫ్ గాస్పెల్ అండ్ వాట్ క్రైస్ట్ హెస్ అకంప్లిష్డ్ ఫర్ అస్. దిస్ ఇట్స్ అ రియాలిటీ దట్ దేవుడు మనకి
డీప్గా ఆయనలో మనం నాటబడినప్పుడు మనకు ఆత్మీయ వరాలతో మనం ఏ విధంగా మనము ఆయనలో స్ట్రాంగ్గా ఉంటాము. అయితే ఫ్రూట్స్ ఏ విధంగా వస్తాయి? ఎప్పుడైతే మనం ఆయనలో నాటబడి ఆయనతో సంబంధం పెంచుకున్నప్పుడు, మనం లోతుగా నాటబడినప్పుడు అవుట్‌వర్డ్స్ అపియరెన్స్ ఫ్రూట్స్ కనిపిస్తా ఉంటాయి. ఒక మంచి ఫ్రూట్స్ కనిపిస్తా ఉంటాయి. ఆ ఫ్రూట్స్ ఎలా? మన గుడ్ వర్డ్స్, మన మంచి పనుల ద్వారా, మన పవిత్రత ద్వారా, మనం ఎవాంజలిజం చేయడం ద్వారా, అంటే మన ప్రవర్తనను బట్టి మనలో ఉన్న దేవుడు రిఫ్లెక్ట్ అవుతా ఉంటాడు. ఆయన లోతైన కార్యములు ఎంత చేస్తా ఉంటారో మనం అంత ఫలాలని ఆయన కోసం ఇస్తా ఉంటాము. గుడ్ వర్క్స్ అండ్ జస్టిస్ ఆర్ ద బ్యూటిఫుల్ ఫ్రూట్స్ ఆఫ్ ద గాస్పెల్, నాట్ గాస్పెల్ ఇట్ సెల్ఫ్. ఎస్, గాస్పెల్ ఒకటే మన జీవితంలో కార్యం చేయదు, కానీ మంచి ఫ్రూట్స్ గాస్పెల్ ద్వారా వస్తుంటాయి. కన్ఫ్యూజింగ్ ద రూట్ విత్ ద ఫ్రూట్ డిస్ట్రాయ్స్ ద లైఫ్, గివింగ్ పవర్ ఆఫ్ బోత్. కన్ఫ్యూజ్డ్ రూట్స్ ఏదైతే దేవుడు మనకు సరిగా తెలియకపోతే, దేవుణ్ణి మనం సరిగా అర్థం చేసుకోకపోతే, కన్ఫ్యూజ్డ్ రూట్స్ తోటి మనము ఇట్ విల్ డిస్ట్రాయ్స్ ద ఫ్రూట్. అయితే ద సెంటర్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్, దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ ఆఫ్ హోల్ లెసన్. నిజంగా చెప్పాలంటే ద సెంటర్ ఆఫ్ ద క్రిస్టియన్ లైఫ్ ఈస్ బేస్డ్ ఆన్ ద ట్రూ గాస్పెల్. నిజంగా ద ఫౌండేషనల్ రియాలిటీ ఆఫ్ జీసస్, సన్ ఆఫ్ గాడ్ అండ్ ద సర్వెంట్. మెయిన్గా మనము యేసుని పోలి నడుచుకున్నప్పుడు మనము మనము గాస్పెల్ని ప్రకటించిన వాళ్ళమే. మరి పౌలు అంటా ఉంటారు, నేను యేసుని పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోండి అంటారు. అయితే స్పిరిచువల్ గ్రోత్, ఎప్పుడు స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది అనంటే, ఆహ్, 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 ఒక సంఘానికి స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడు ఉంటుందంటే, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ కన్వర్సేషన్. కొత్త క్రిస్టియన్స్ రావడం వల్ల కాదు, కన్వర్షన్స్ వల్ల కాదు. మనలో స్పిరిచువల్ గ్రోత్ ఉంటేనే, మనలో మార్పు చెందితేనే, మనలో ఆయన కార్యాలు జరిగితేనే మరి స్పిరిచువల్ గ్రోత్ వస్తూ ఉంటుంది. అయితే మరి ప్రతి మినిస్ట్రీలో మరి ఎవ్రీ చర్చ్ యాక్టివిటీ ప్రోగ్రామ్ అండ్ అవుట్రీచ్ మస్ట్ బి రూటెడ్ ఇన్ అండ్ షేప్డ్ బై దిస్ సెంటర్. అయితే ఏదైనా కానీ మనము మన చర్చ్లో జరిగే ఈవెంట్లన్నీ కూడా మనము బైబిల్ బేస్డ్గా, ఆయన మాటలు బేస్డ్గా ఉన్నట్టయితే ఆ మినిస్ట్రీ గ్రోత్ అవుతూ ఉంటుంది. అయితే గాస్పెల్ మన జీవితంలో ఎలా ఎఫెక్ట్ చేస్తూ ఉంది అంటే, ద గాస్పెల్ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్. అయితే నిజంగా చెప్పాలి అని అంటే మనలో మార్పు కొంతమంది చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమందికి మార్పు అనేదే ఉండదు. మేము క్రైస్తవులం అని చెప్తారు, కానీ వాళ్ళ మాటల్లో మార్పు ఉండదు, చేతల్లో మార్పు ఉండదు. ఎప్పుడైతే నిజమైన దేవుని కార్యము హృదయంలో జరుగుతూ ఉందో అప్పుడు మరి షిఫ్ట్స్ ద హ్యూమన్ హార్ట్ ఫ్రమ్ డీప్లీ రూటెడ్ ప్రైడ్ అండ్ ఫియర్ టు బి ప్రొఫౌండ్ హ్యూమిలిటీ అండ్ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. అయితే మన మన యాటిట్యూడ్స్ మారుతూ ఉంటాయి, మన బిహేవియర్ మారుతూ ఉంటుంది, మన రిలేషన్షిప్స్ కూడా మారుతూ ఉంటుంది. అయితే మనము ఫర్గివ్నెస్లో, ఆయన గ్రేస్లో ఎదుగుతూ ఉంటాము. అయితే ప్రతి విషయంలోనూ మనం చేంజ్ కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే వాక్యము మన లోపల కార్యము జరిగిస్తూ ఉంటుందో, మన మాటల్లో చేంజ్ ఉంటుంది, మన చేతల్లో చేంజ్ ఉంటుంది, మన నడవడికలో చేంజ్ ఉంటుంది. మనము చర్చ్లో బిహేవ్ చేసే విధానం కూడా మారుతూ ఉంటుంది. అయితే నిజంగా ఈరోజు మీరు నేను రూటెడ్ అండ్ షేప్డ్ బై గ్రేస్. నిజంగా చెప్పాలంటే ఈరోజు మీరు నేను మనమందరము యేసుక్రీస్తు నామంలో ఈరోజు రక్షణ కలిగి ఆయనని మనం దినదినము ఆయన సన్నిధిలో దగ్గర అవుతా ఉన్నాము, ఆయన సన్నిధిని అనుభవిస్తాము ఉన్నామంటే అది కేవలము ఆయన కృప ద్వారానే, కానీ నీ భక్తి జీవితాన్ని బట్టి కాదు, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు. ఎందుకంటే నీతిమంతుడు ఒక్కడును లేడు, ఎవ్వరు లేడు యేసు క్రీస్తు వారు తప్పితే. అయితే ఇట్ ఈస్ ఎ న్యూస్, నాట్ అన్
advice. It is a great, not works. It is a center, not just beginning. నిజ అవును, ఇవన్నిటిని మనము కలిపితే మరి గాస్పెల్ అనేది మరి మన జీవితంలో ఎన్నో కార్యాలు మరి చేస్తా ఉంది. అయితే నేను చిన్న ఒక షార్ట్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది మరి దేవుడు కార్యాలు చేస్తే మనుషులు ఎలా మారుతారు? ఒక చిన్న షార్ట్ నేను దేవుడిని అడిగా, ప్రభా నేను ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం అనుకుంటున్నాను ప్రభా, మీరు చూపిస్తే బా నాకు కొంచెం అని అన్నప్పుడు దేవుడు నాకు ఇది ఒక షార్ట్ చూపించడం జరిగింది. సో ఐఎమ్ జస్ట్ షేరింగ్ ఇట్. అన్నా మీకు కనిపిస్తోందా? నాకు వచ్చిందమ్మా, కానీ స్క్రీన్ మీద రావట్లేదు. నాకు లింక్ వచ్చింది. అన్నా మీరు ఏమైనా షేర్ చేయగలరా? ఇది పాసిబుల్ అవుతాయి. ఇది మైఖేల్ బాబు అన్నదమ్మా. మైఖేల్ బాబు. ఓకే ఓకే. సౌండ్ వస్తుందమ్మా? సౌండ్ రావట్లేదు సార్. ఓకే అన్న, పర్లేదు. ఈ మైఖేల్ బాబు తిన రీసెంట్గా తిన ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన గన్స్ టు గాస్పుల్ అన్నారనమాట. ఆయన మైఖేల్ బాబు గురించి మీకు అందరికి తెలుసుంటుంది. ఆయన ఎలాంటి స్థితి నుండి దేవుడు అతన్ని పట్టుకున్నాడు, అతన్ని అతని సాక్ష్యము మరి గాస్పెల్ ఇంతమందిని, ఇలాంటి వ్యక్తులను కూడా మార్చేసింది అని మరి నాకు తెలిసి, మరి మన జీవితాల్లో కూడా మనం ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నాము, మనల్ని మనం క్వశ్చన్ చేసుకుందాం. మరి దేవాది దేవుడు నీ కోసము నా కోసము మరి ఆయన రక్తాన్ని చిందించి మరి దేవుడికి దగ్గర చేయాలని మరి ఆయన కోరుకుంటా ఉన్నారు. మరి ఒక చిన్న మూవీ బాగుంటేనే 10 మందికి చెప్తాం. ఒక రెస్టారెంట్లో ఫుడ్ బాగుంటే 10 మందికి చెప్తాం. మన దగ్గర ఒక డ్రెస్ బాగుంది, ఒక చీర బాగుంది అంటేనే అందరికి చెప్తాం. కానీ దేవాది దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసినప్పుడు మనం ఎందుకు మన ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు? ఒకసారి మనం ఆలోచిద్దాం. ఆయన మహాకృపలో మీరు నేను ఈరోజు రక్షణను తీసుకొని ఈ విధంగా ఆయన రక్తంలో కడగబడి మనం ఏక మనసుతో ఆయనను ఆరాధిస్తా ఉన్నాము. మరి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి మనందరికీ మరి వాక్య పరిచయం చేసి ఈ యొక్క సబ్జెక్ట్ ని మనకి ఇంట్రడ్యూస్ చేసి ఫస్ట్ సెషన్ ఈ మిషనల్ చర్చ్ అన్న సబ్జెక్ట్ లో ఈ ఫస్ట్ సెషన్ లో మరి చాలా బాగా మనకి కన్వే చేశారు, మనకి బోధించారు. సహోదరి వేద గారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మరి మీరు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయటం మరి నిజంగా దేవుడు కృప, మాకు దేవుడు అనుగ్రహించిన భాగ్యము. ఎందుకంటే ఇది చాలా కష్టం, చాలా హై లాంగ్వేజ్ వాడతారు ఆయన టెక్స్ట్ బుక్ లోని. తర్వాత చాలా కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్ ఉంటాయి ఆయన బుక్ లోని.
ఆయన పాయింట్స్ అర్థం చేసుకుంటానికి చాలా టైం పడుతుంది. మేము చదివినప్పుడు చాలా కష్టపడ్డాం. అలాంటిది చాలా కష్టపడి మరి దాన్ని మళ్ళీ మంచి డిజైన్స్ తోటి చాలా క్రియేటివ్ గా ఈ పీపీటీ చేశారు. ఈ పీపీటీ మనకి ఒక టీచింగ్ టూల్ లాగా ఫ్యూచర్ బ్యాచెస్ కి ఎవరైనా వాడుకోవడానికి ఉపయోగకరంగా అన్నట్టుగా ఉన్నది. దీన్ని తెలుగులో మార్చడం మరి నెక్స్ట్ మనం చేయాలి. మరి మనం ఒక పైనరింగ్ బ్యాచ్ లాగా ఉన్నాం కనుక మరి యాక్చువల్లీ సిస్టర్ గారు ఇట్లాగా టీచింగ్ చేయటం మన బ్యాచ్ తోటి ఫస్ట్ టైం తను ఇలా టీచింగ్ చేస్తా ఉన్నారని గతంలో చెప్పారు. మరి ఎంతో అద్భుతంగా మరి పరిచర్య చేశారని నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. మా అందరి తరపున మరి ఒకసారి మీకు కృతజ్ఞతావందనము తెలియజేస్తున్నానమ్మా. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ అమ్మా. మరి థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఈ యొక్క టాపిక్ లోని ఒకసారి ఒక్క ఫాస్ట్ గా కొన్ని పాయింట్స్ మీకు మరొకసారి జ్ఞాపకం చేస్తాను. గాస్పుల్ థియాలజీ సిస్టర్ గారు చెప్పినట్లుగా ఈ మధ్యలో మరి ట్రీటింగ్ అటెండీస్ మియర్లీ యాజ్ కన్జ్యూమర్ స్పిరిచువల్ కన్జ్యూమర్ అన్న మాట మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట. ఆత్మ సంబంధమైన కన్జ్యూమర్ అంటే వినియోగదారుల హక్కులు అంటాం కదా. సో ఈ మధ్య చర్చ్ అటెండీస్ ని కన్జ్యూమర్స్ గా ట్రీట్ చేస్తా ఉన్నారు కొన్ని సంఘాల్లో. అలాంటి వాతావరణం వచ్చిందని చెప్పేసి తిమోతి కెల్లర్ గారు అబ్జర్వ్ చేశారు. సక్సెస్ మేట్రిక్స్, హ్యూమన్ ప్యూర్లీ బై హ్యూమన్ మేట్రిక్స్, లార్జ్ క్రౌడ్ ఉంటే, మాక్సిమం కన్వర్షన్స్ ఉంటాయి, ఫైనాన్షియల్ వెల్త్ ఉంటే, ఇట్లాగా. సో when the church mimics consumer culture, it loses its transformative center. మరి కన్జ్యూమర్ కల్చర్, వినియోగదారుల టైప్ ఆఫ్ సంస్కృతి సంఘాల్లో ఎక్కడైతే ఉంటుందో ఆ సంఘాల్లోని రూపాంతరం చెందే ఆ యొక్క కేంద్రాలుగా అవి ఉండలేవు. ఇక వినియోగదారుల వాతావరణం ఎప్పుడైతే సంఘాల్లో ఉంటుందో మరి రూపాంతరం చెందించే కేంద్రాలుగా సంఘాలు ఉండలేవు అని చెప్పేసి మరి తిమోతి కెల్లర్ గారు చెప్పారు. నేను ఈ యొక్క వేద పాల్ గారు చెప్పిన ప్రజెంట్ చేసిన పీపీటీలో నుంచి మరొకసారి ఈ రివ్యూ చేస్తాను. ఫైనల్ గా క్లోజింగ్ లోని ఈ పాయింట్స్ అని మరొకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నానండి. అలాగే దేవుని యొక్క సువార్త అది ఒక సలహా కాదు, అది సువార్త. గుడ్ న్యూస్, నాట్ అడ్వైజ్ అని చెప్పారు. మరి అడ్వైజ్ అయితే ఆప్షన్స్ ఉంటాయి, కానీ గుడ్ న్యూస్ కి ఆప్షన్ ఏముంటుంది? వెన్ ఇట్ ఈస్ గుడ్ న్యూస్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. సో జేఐ ప్యాకర్ అనే సేవకుడు, ద గాస్పుల్ ఫస్ట్ సాల్వ్స్ మ్యాన్స్ రిలేషన్ విత్ హిస్ మేకర్. మనల్ని తయారు చేసిన దేవుడు సృష్టికర్తతో మన సంబంధాన్ని ఫస్ట్ ఆ సమస్యను తీరుస్తున్నట. సృష్టికర్తతో నాకున్న సంబంధం, నిన్ను తయారు చేసిన దేవుడితో నీకుండవలసిన సంబంధాన్ని ఫస్ట్ పరిష్కరించేది సువార్త అని ఈ మాట జేఐ ప్యాకర్ అని అన్నారు ఆయన. తర్వాత రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంట సువార్త. ఎంత మంచి మాట చెప్పారు చూడండి. ఈ సువార్త అనేది ఎట్లాంటి ప్రోగ్రామ్? రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంట. రీహాబిలిటేషన్ అన్న మాట మనం ఎక్కడ వింటామంటే, యాక్సిడెంట్ అయ్యింది అనుకోండి, మీ అందరికీ తెలుసు అనుకోండి, మరొకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను. యాక్సిడెంట్ అయితే థ్యాంక్స్ అమ్మా, స్క్రీన్ మీద వేస్తా ఉన్నారు. యాక్సిడెంట్ అయితే ఎముకలు ఇరిగిపోయిన తర్వాత ఆ ఎముకని జాయింట్ చేసి ఆపరేషన్ చేసిన తర్వాత గాయమంతా మానిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ వాడటానికి ఎక్సర్సైజ్ చేసి తిరిగి నార్మల్ కండిషన్లకు వచ్చే ప్రక్రియని రీహాబిలిటేషన్ అంటాం. ఈ సువార్త అనేది రీహాబిలిటేషన్ ప్రోగ్రామ్ అంట మనకి. ఎంత మంచి మాట, మంచి గ్రహింపు మనకి. అలాగే ముందుకెళ్తే రోమా 10:9 జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపాడని నీ హృదయంతో నమ్మితే నువ్వు రక్షించబడతావని. ఎంత మంచి పవర్ఫుల్ మాట, దేవునికి స్తోత్రం. తర్వాత 2 ఎర్రర్స్ మధ్య ఈ సువార్త ఒక 3వ
ఒక మంచి సొల్యూషన్ గా నిలబడుతుంది. మొదటి ఎర్రర్ ఏంటి? లీగలిజం. అంటే నేను దేవుని యొక్క అంగీకారాన్ని సంపాదించుకోవాలి, ఎట్లా కొట్ట సంపాదించుకోవాలి అన్నది ఒక ఎర్రర్. అది ఒక తప్పుడు అండర్స్టాండింగ్. అది మనం ఏం చేసినా కూడా దేవుని అంగీకారం సంపాదించుకోలేము. మరి ఎన్ని రూల్స్ పాటించినా, ఎంత నీతి నియమాలతో ఉన్నా, మన ప్రవర్తనని ఎంత మార్చుకున్నా దేవుని ప్రేమని మనం సంపాదించుకోలేము, దేవుని అంగీకారాన్ని సంపాదించుకోలేము. అలా ప్రయత్నం చేసే విధానాన్ని లీగలిజం అంటాం. ఒక ప్రక్కన సువార్తని నమ్మిన తర్వాత కొంతమంది ఇట్లాంటి జీవితంలోకి వెళ్తారు, లీగలిజంలోకి వెళ్ళిపోతారు. ఇంకో పక్కన దేవుని కృప ఉంది కాబట్టి నేను ఇంకా విధేయత చూపించడానికి అసలు ఒబీడియన్స్ ఉండను. గ్రేస్ మీన్స్ మై ఒబీడియన్స్ డజంట్ మ్యాటర్. కృప అంటే ఏంటంటే నా విధేయతతో ఇంకా అవసరం లేనిది అని అనుకోవడం. అది మరొక ఎర్రర్. యాంటీ నామియనిజం అంటే, నామియనిజం అంటే లా, నో లా అన్నమాట. నాకు అసలు ధర్మశాస్త్రం పట్టించుకోదు, నేను వర్తించుకు, నేను ఏ లా కింద లేను, కృప కింద ఉన్నాను కాబట్టి నేను ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అన్నది మరొక ప్రక్కన. అయితే మధ్యలో, ఈ రెండింటికి మధ్యలో ద గాస్పుల్, ఈ యొక్క స్లైడ్ లో మీరు చూసినట్టు మధ్యలో పెట్టారు కదా, చెప్పారు సిస్టర్, ఐఎమ్ యాక్సెప్టెడ్ త్రూ క్రైస్ట్, దేర్ఫోర్ ఐ ఒబే అవుట్ ఆఫ్ జాయ్. మరి క్రీస్తులో నేను అంగీకరించబడ్డాను కాబట్టి సంతోషం కొద్దీ నేను లోబడతాను, విధేయత చూపిస్తానని ఈ మాటలు వేద పాల్ గారు తెలియజేస్తారు. ఈ స్లైడ్ లో మధ్యలో సువార్త ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తుంది. నా సొంత క్రియలతోటి నేను దేవుని అంగీకారాన్ని సంపాదించుకోవాలన్నది ఒక అభిప్రాయం అయితే, ఇంకో ప్రక్కన కృపచేత రక్షించబడ్డాను కాబట్టి నాకు ఏ రూల్స్ ఎటువంటిది నేను విధేయత చూపించిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను ఉండొచ్చు అన్న ఇంకొక ప్రక్కన. ఈ రెండింటికి మధ్యలో స్వార్థ ఏం చేస్తుందంటే, క్రీస్తు లోపల, క్రీస్తులో నేను అంగీకరించబడ్డాను కాబట్టి సంతోషం కొద్దీ నేను ప్రభువుకి లోబడతాను అన్న జీవితం. అటు నామియనిజం కాదు, లీగలిజం కాదు, ఇటు యాంటీ నామియనిజం కాదు, సువార్త జీవితం. అది ఈ యొక్క తిమోతి కెల్లర్ వక్కాణించాడు. ఆ విషయం స్పష్టంగా మనకి ప్రజెంట్ చేశారు సిస్టర్ గారు. అలాగే సెంటర్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్, ద ట్రూ గాస్పుల్. క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనది ఏంటంటే సువార్తే, ద ట్రూ గాస్పుల్, నిజమైన సువార్త. అదేంటంటే కొత్తగా నమ్మినప్పుడే కాదంట, కొత్త కన్వర్ట్స్ కి, కొత్తగా దేవునిలోకి వచ్చిన వాళ్ళకి, అలాగే మెచ్యూర్డ్ పీపుల్కి కూడా ఎవ్రీ డే వాళ్ళు ఏం చేస్తారంట, ఆధారపడతారట. మన కింద రాశారు కదా సిస్టర్ గారు, స్పిరిచువల్ గ్రోత్, ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనకి ఎప్పుడు వస్తుంది? జస్ట్ యాక్సెప్ట్ చేసినప్పుడే సువార్తను పట్టించుకుంటే కాదు. సువార్త అంటే మనం ప్రభువులోకి వచ్చి మారు మనసు పొందినప్పుడు ఒక్కటే సువార్త మనకు అవసరం అని అనుకుంటాం కాదు, కానీ ప్రతి దినము సువార్త మీద ఆధారపడటం వల్ల మాత్రమే మనం ఎదుగుతామని చెప్పేసి తిమోతి కెల్లర్ గారు అన్నారు. అలాగే మరి సువార్త ఎవ్రీథింగ్ ని అఫెక్ట్ చేస్తుందని చెప్పారు వేద పాల్ గారు వారి ప్రెజెంటేషన్ లో. ఏమేంటవి? మన యాటిట్యూడ్స్, మోరల్స్, రిలేషన్షిప్స్, కల్చర్. యాటిట్యూడ్స్ గురించి ఏం రాశారు సిస్టర్ గారు చూసారా? ఇట్ షిఫ్ట్స్ ద హ్యూమన్ హార్ట్ ఫ్రమ్ డీప్లీ రూటెడ్ ప్రైడ్ అండ్ ఫియర్. మన అంతరంగంలో బాగా వేరు తన్నిపోయిన గర్వము, అలాగే భయం, ఈ రెండింటి మన హృదయంలో బాగా వేరు తన్నిపోయి ఉంటాయి అంట. ఒక్కొక్కసారి ఏమేంటయ్యి? గర్వం బాగా వేరు తన్నిపోయి ఉంటుందంట, అలాగే ఫియర్, భయం కూడా వేరు తన్నిపోయి ఉంటుందంట. వీటిని, ఈ రెండింటిని దేనికి మారుస్తుందట సువార్త? హ్యూమిలిటీ అండ్ అన్షేకబుల్ కాన్ఫిడెన్స్. మరి దేని మనసుకి మారుస్తుందట? కదిలించబడని ధైర్యంకి మారుస్తుందట సువార్త. ఎంత ఇంపాక్ట్ చూడండి, అఫెక్ట్. అలాగే మోరల్స్ విషయంలో అంతవరకు ప్రవర్తనని మార్చుకుంటూ ఉండే జీవితాన్ని సడన్ గా ఎట్లా మారుస్తుందట? Obedience is now driven by intense love and gratitude rather than fear or duty. ఏదో ప్రవర్తన మార్చుకొని భయంతోనో ఇదొక డ్యూటీ లాగా ఒకలాంటి జీవితాన్ని జీవించడం అనే ఆ జీవన శైలి నుంచి సువార్త
ఎలాంటి జీవన శైలికి మారుస్తుందంటే బాగా లోతైన ప్రేమ, కృతజ్ఞతతో వాటితో విధేయత చూపించే జీవితానికి, ప్రభు ఎడల లోతైన ప్రేమ, కృతజ్ఞతతో విధేయత చూపించే జీవన శైలికి మారుస్తుంది. అంతవరకు ఏదో ప్రవర్తన మార్చుకొని ఒక డ్యూటీ లాగా లేకపోతే ఒక భయంతో జీవన శైలి క్రైస్తవుల్లోనే ఇది. మళ్ళీ ఇలాంటి జీవితాన్ని సువార్త ఎలాంటి మార్చుదట? దేవుని ఎడల కృతజ్ఞతతో, దేవుని ఎడల ప్రేమతో ఒక విధేయత చూపించే జీవన శైలికి మార్చుదట. సువార్త ఇంపాక్ట్, ఎఫెక్ట్ మన లైఫ్ లో ఎవ్రీథింగ్ చూపిస్తుంది. అలాగే రిలేషన్షిప్స్, సంబంధ బాంధవ్యాలు, fosters a radical capacity for forgiveness, grace and sacrificial service to others. మరి ఇక దేని గురించి ఆలోచించకుండా, అంటే కొంతమంది అంటారు అసలు వెనక ముందు చూడకుండా అన్న మాట మనం వింటాం కదా. రాడికల్ గా వెనక ముందు చూడకుండా ఉండే క్షమించేసేటువంటి, అసలు మరొక ఆలోచన లేకుండా క్షమించేసేడు. వెనక ముందు చూడకుండా ఇతరులకి కృప చూపించడం, వెనక ముందు చూడకుండా త్యాగపూరితమైన సహాయ సేవలు చేయడం ఇతరులకి, మన యొక్క రిలేషన్షిప్స్ విషయంలో అలాంటి లైఫ్ స్టైల్ మార్చుదట. అలాగే కల్చరల్ సంస్కృతి ఎలాంటి, ఏదో లోపల మన వరకు మనం ఉండకుండా, అంతరంగంలో ఏదో దాచేసుకోకుండా బయటికి వచ్చే వ్యక్తుల్లాగా మార్చుదట సువార్త. టు మూవ్ అవుట్వర్డ్, బ్రింగింగ్ జస్టిస్, న్యాయాన్ని నీతిని చేసేదిగా, బ్యూటీ అండ్ సిస్టమిక్ రెన్యువల్ టు కమ్యూనిటీస్ అండ్ వర్క్ ప్లేస్. మీరు ఎక్కడుంటే అక్కడ, ఉద్యోగం అయితే ఉద్యోగంలో, స్టాఫ్ మధ్యలో, వ్యాపారం అయితే వ్యాపారాలు, ఎక్కడుంటే అక్కడ, గృహాల్లో, చుట్టాల మధ్య సిస్టమిక్ ఆ యొక్క వ్యవస్థ అంతటిని కూడా మరి నూతన పరిచే విధంగా నువ్వు బయటికి, నీలోని అంతరంగ పురుషుల్ని బయటకు తీసుకొస్తావు. అలాగే న్యాయం చేసే వ్యక్తిగా ఒక సౌందర్యాన్ని, బ్యూటీని నువ్వు ఇవ్వగలిగిన ఒక అంతరంగ పురుషుల్ని బయటికి తీసుకొస్తుంది సువార్త. ఎట్లాంటి పవర్ఫుల్ వర్డ్స్ మరి వేదపాల్ సిస్టర్ గారు పీపీటీలోని పొందుపరిచి మనకి ప్రజెంట్ చేశారు. మరి తను ఈ యొక్క టీచింగ్, దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క గిఫ్ట్ ని, ఈ టీచింగ్ మరి ఈ యొక్క పరిచర్యని స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ లోనే ఇంత మంచి ఎఫెక్టివ్ గా మనకు ప్రజెంట్ చేశారు. ఈ యొక్క స్లైడ్ ని మనం గ్రూప్ లో పెడతాం, దయచేసి గమనించండి. తెలుగులో కూడా మార్చి పెడదామని ఆశపడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు వెళ్దామండి. నెక్స్ట్ ఈరోజు బిబ్లికల్ హెర్మెన్యూటిక్స్ లో ఒక్క స్మాల్ పోర్షన్ చూసుకుని మనం ముగించి చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా నాయన, ఇంతవరకు నా ప్రభువా, మరి మీ యొక్క కుమార్తె ద్వారా మీరు మాకు అనుగ్రహించిన గొప్ప ఐశ్వర్యాన్ని బట్టి మీకు స్తోత్రం. అవును ప్రభువా, సువార్త అనేది నాయన ఎంత ముఖ్యమో, ఎంత విశిష్టమైందో దాని ప్రత్యేకతను మాకు తెలియజేశారు. రాత్రి వేళ స్తోత్రములు, వందనములు. నాయన మీ బిడ్డని వేదపాల్ సిస్టర్ గారిని మీరు ఆశీర్వదించండి. జ్ఞాపకంతో బహుగా నింపి అభిషేకించి జ్ఞాపకాన్ని అధిగమించమని, పరిశుద్ధాత్మతో బహుగా నింపమని అడిగింది. నాయన మీ అనాయింటింగ్ దయచేయండి. ఆత్మతో బహుగా నింపి ఇంకా ఆయన విస్తృతంగా మీరు వాడుకొని మహింపని అడుగుతుంది. ఇప్పుడు సెక్షన్లో కంటిన్యూ చేయవలసిందిగా నాయన నీ కృప నాకు మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఇప్పుడు సెకండ్ అండి, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాను. పాయింట్స్. ఓకే, మన బిబ్లికల్ హెర్మెన్యూటిక్స్ అనే సబ్జెక్ట్ లో కొంత అడ్వాన్స్ అయ్యాము. ఒక టాపిక్ ఉంది దాంట్లో, అంటే సెకండ్ చాప్టర్ లో ఆ సెకండ్ చాప్టర్ ఏంటంటే ద హిస్టరీ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్. అసలు ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని చరిత్ర యావత్తులో ఏ విధంగా దాని భావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసిన ఆ యొక్క క్రమాన్నంతటిని, ఆ చరిత్ర అంతటిని ఒకసారి చాలా సూక్ష్మంగా, సింపుల్ గా, బ్రీఫ్ గా మనం చూడొచ్చు ఈ చాప్టర్ లో. ఇది మనకు చాలా అవసరం, చాలా అవసరం. ఎందుకంటే
ఎందుకు అవసరమో కూడా ఇక్కడ ఇచ్చారు, అది కూడా నేను చూపిస్తాను. వై ఎ హిస్టారికల్ ఓవర్ వ్యూ, ఈ బైబిల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నారు, ఈ చరిత్ర యొక్క అవసరం ఏంటి అని మనం చూస్తే, సిన్స్ గాడ్ రివీల్డ్ ద స్క్రిప్చర్స్ నంబర్ ఆఫ్ అప్రోచెస్ ఆఫ్ స్టడీ స్టార్టెడ్. దేవుడు తన లేఖనాలను బయలుపరిచిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన స్టడీస్, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో అప్రోచెస్ మొదలైనవి. అయితే సనాతనమైన అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళు, ఆర్థడాక్స్ ఇంటర్ప్రిటర్స్ వాళ్ళు ఏం చేశారంటే లిటరల్ గా ఇంటర్ప్రిట్ చేయడానికి చూశారు. అంటే ముఖాముఖిగా లిటరల్ గా అది చదవగానే అర్థం చేసుకోవడానికి, ఆ యొక్క అక్షరాల పరంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేశారు. ఇంటర్ప్రిటింగ్ గాడ్స్ వర్డ్ ద వే వన్ ఇంటర్ప్రిట్స్ నార్మల్ హ్యూమన్ కమ్యూనికేషన్. మనుషుల మధ్య మనం ఒకరితో ఒకరు ఎలా మాట్లాడుకుంటాము అలాంటి ఆ పద్ధతిలోనే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి సనాతనంగా ఆర్థోడాక్స్ ఇంటర్ప్రిటర్స్ ప్రయత్నం చేశారు. మొట్టమొదటిగా కొంతమంది ఏం చేశారు, అలంకార రూపకంగా లేకపోతే పోల్చి చెప్పే విధంగా ఉపమానాలంకారంగా, యాలిగారీ అంటారు కదా, యాలిగారికల్ గా అర్థం చేసుకోవడానికి చూశారు. ఇంకా కొంతమంది individual letters and words having secret significance that needs to be deciphered. చదువుతున్న మాటల్లో ప్రతి అక్షరానికి కూడా ఒక రహస్యమైన అర్థం ఉంది, మరి ప్రతి మాటకి ఒక సీక్రెట్ ప్రాధాన్యత ఉంది అని అలాంటి దృష్టితో కూడా చదివేవారు గ్రహించుకోవడానికి. అయితే ఈ మధ్యలో ఏమైందంటే కొంతమంది బైబిల్ని అర్థం చేసుకోవడానికి, ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రయత్నించే వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేశారు. ఏంటంటే అసలు ఈ యొక్క అర్థం చేసుకునే వ్యవస్థ అంతటిని కంట్రోల్ చేసేది ఏంటి అసలు అని ప్రశ్నిస్తా ఉన్నారు ఆధునిక బైబిల్ పండితులు లేదా బైబిల్ జ్ఞానం. కొంతమంది ఏమన్నారంటే చదివేసిన తర్వాత, చదవక ముందు కాకరకాయ అన్నాడట, చదివిన తర్వాత కేకరకాయ అన్నాడంటాడు. ఇట్లా కూడా ఎందుకు అనకూడదు. సో చదివిన తర్వాత చదవక ముందు కాకరకాయ అంటూ సరిగ్గా అనకపోతే దాన్ని బాగా కొద్దిగా స్టైల్ గాను స్పష్టంగాను కాకరకాయ అనాలి, కానీ కేకరకాయ అనకూడదు కదా. ఈ మధ్య కేకరకాయ అనే బ్యాగ్ తయారయ్యారు అనమాట. వాళ్ళేంటి అసలు దీన్ని అంతటినీ ఏంటి కంట్రోల్ చేస్తారు, అసలు ఒక అర్థాన్ని రాబట్టుకుంటాం సాధ్యమేనా అన్న ప్రశ్నలు అడిగేసి అక్కడ ఆగిపోతా ఉన్నారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకుండా. అయితే హిస్టారికల్ ఓవర్వ్యూ మనకి ఏ విధంగా సహాయపడుతుందంటే, మనం మాత్రమే సరైన అర్థం చేసుకునే పద్ధతిలో ఉన్నాము అని అనుకోకుండా, అసలు చరిత్రలో ఏం జరిగింది, దానివల్ల ఏమైనా సక్సెస్ ఉంటే దాన్ని తీసుకోవడం, లేదా ఒకవేళ ఆ చరిత్రలో జరిగిన పద్ధతులే ఇప్పుడు ఎవరైనా పాటిస్తూ ఉంటే వాళ్ళతో ఏ విధంగా సంభాషించవచ్చు, ఒకవేళ వాళ్ళ తప్పులుంటే ఏ విధంగా మనం మాట్లాడచ్చు, ఏదన్నా మంచిదంటే ఏ విధంగా తీసుకోవచ్చు అని చెప్పేసి దానికి చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క హిస్టారికల్ ఓవర్వ్యూ. మరి చరిత్ర, ఈ బైబిల్ అర్థం చేసుకునే విషయంలో అసలు ఏం జరిగింది గత చరిత్రలో, దాన్ని మనం చూసుకుంటే కేవలం మన సిస్టమే ఇంటర్ప్రిటేషన్ చేసే విషయంలో మన సిస్టమ్ ఒక్కటే ఏమంటారు, ఓన్లీ అదొక్కటే ఉంది అని అనుకోకుండా, మనం అలాంటి శోధనకు గురవకుండా మనం ఇది ఉపయోగపడుతుంది. తర్వాత సహజంగా అంటారు కదా, చరిత్రలో మరి చరిత్ర ద్వారా మనం తెలుసుకోకపోతే అది మళ్ళీ రిపీట్ అవుతుంది, ఆ చరిత్రలో జరిగిన తప్పులు మళ్ళీ రిపీట్ అవుతాయి అని ఒక నానుడి. ఇది బైబిల్ని అర్థం చేసుకునే విషయంలో కూడా ఈ నానుడి జరుగుతుంది. చరిత్రలో కొన్ని తప్పిదాలు జరిగినవి, అవి కానీ సరిగ్గా మనం తెలుసుకోకపోతే మన జీవితంలో జరగటానికి అవకాశం ఉంది, మన తరంలో జరగటానికి అవకాశం ఉంది. మన జీవితంలో జరగకుండా చూసుకుంటూ మన తరంలో జరిగే వారితో మనం సంభాషణలో ఎంగేజ్ అవ్వచ్చు. అందువలన చరిత్ర అంతట్లో ఏ విధంగా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేశారు, పద్ధతులు ఏంటి అని కొంత చాలా సింపుల్ బ్రీఫ్ గా మనం తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఇంకొక చాలా ఆశ్చర్యకరమైన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటంటే ఈ చరిత్ర చూస్తే
హిస్టరీ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, దేవుని వాక్యాన్ని భావాన్ని రాబట్టుకునే ప్రక్రియని ఏ విధంగా చేశారు క్రైస్తవ చరిత్రలో అని అది గమనిస్తే చాలా విచిత్రమైన విషయం అవుతుంది ఏంటంటే, చాలా గొప్ప క్రైస్తవులు, ఉదాహరణకి అగస్టిన్, లూథర్, ఆరిజిన్, ఇలాంటి వాళ్ళు మంచి హెర్మెన్యూటికల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు ఏం చేస్తారంట, ప్రిస్క్రైబ్ చేశారు. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇదిగో ఇలాంటి సూత్రాలు, నియమాలు మనం కలిగి ఉండాలని చెప్పేసి వాళ్ళు ప్రిస్క్రైబ్ చేశారు, సూచించారు. కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయలే. ఆశ్చర్యం. అలా చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళలో ఎవరెవరు ఉన్నారు తెలుసండి? అగస్టిన్ గారు ఉన్నారు, లూథర్ గారు ఉన్నారు. We may thus be reminded that knowledge of a principle must also be accompanied by the application. So, ఒక సూత్రము, ఒక నియమం యొక్క జ్ఞానము దాని అప్లికేషన్ వరకు మనకు తీసుకువెళ్ళాలి. చూసారు కదా, గొప్ప క్రిస్టియన్స్ కూడా వాళ్ళు సూచించిన నియమాలు కొన్ని పాటించలేకపోయారు బైబిల్ అర్థం చేసుకునే విషయంలో. సో ఇలాంటివి మనం తెలుసుకున్నప్పుడు మనం కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం. వాళ్ళు మానవ మాత్రులు కాబట్టి మరి అలా ఉన్నారు. వాళ్ళు చేసిన విషయాలు చాలా గొప్పవి ఉన్నాయి, కానీ కొన్ని ఇలాంటివి మనం గమనించుకుని అమ్మో. మరి ఒక్కొక్కసారి నేను మా పిల్లలకు చెప్తాను, నాలో మంచి చూడండి, ఏమి మంచి ఉపయోగపడుతుంది, అంతేగాని మీకు ఉపయోగం లేని మీరు పాటించుకోవాలి. ఎందుకంటే నేను ఇంతకంటే బెటర్గా ఉండలేకపోతాను అని చెప్తా ఉంటాను అప్పుడు మా పిల్లలు. సో మన పితరులు కూడా అంతే, అగస్టిన్ గారు, లూథర్ గారు, ఆరిజిన్ గారు, వాళ్ళు ప్రిస్క్రైబ్ చేస్తారు హెర్మెన్యూటిక్ ప్రిన్సిపల్స్, కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు. కొన్ని చరిత్రలో ఇది మనం గమనిస్తాం. ఇప్పుడు ఏన్షియంట్ జూయిష్ ఎక్సడస్, ప్రాచీన యూద మతస్థులు అవలంబించిన పద్ధతి, దేవుని వాక్యంలో నుంచి భావాన్ని బయటికి లాక్కునే విషయంలో యూదులు పాటించిన ప్రాచీన పద్ధతుల్ని ఒక్కసారి చూసుకొని క్లోజ్ చేస్తుంది. అయితే ఇది ఎక్కడ స్టార్ట్ అయింది? హిస్టరీ ఆఫ్ బిబ్లికల్ ఇంటర్ప్రిటేషన్ బిగిన్స్ వర్క్ ఆఫ్ ఎజ్రా నుంచి ఈ యొక్క బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకునే ఆ యొక్క కళ, ఆ యొక్క సైన్స్ ఎజ్రా నుంచి స్టార్ట్ అయిందని బైబిల్ పండితులు చాలా మంది నమ్ముతారు. ఒక్క వాక్యం చదువుతున్నాం, నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చదువుతానండి. నెహెమ్యా 8:8. ఇటీవలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. ఈ యొక్క ఇశ్రాయేలీలు బబులోను ఆ యొక్క చెరలో, ఆ ఎగ్జైల్లో 70 years ఉండిన తర్వాత వారికి హెబ్రీ భాష మీద పట్టుపోయింది. అరమాయిక్ భాషలో ఈ ఎజ్రా, లేవీలు ఏం చేశారు? ఫస్ట్ వాళ్ళు చదివి వినిపించింది ఏంటంటే పెంటాటుక్, అంటే మొదటి 5 కాండాలు చదివి వినిపించారు. ఈ పెంటాటుక్ ని చదివి వినిపించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే మొదటగా హెబ్రీ భాష నుంచి ట్రాన్స్లేషన్ చేసి అరమాయిక్ లోకి ట్రాన్స్లేషన్ చేసి దానిని అరమాయిక్ లో ఈ బబులోను చెర నుంచి బయటికి వచ్చిన ఇశ్రాయేలీకి, మళ్ళీ తిరిగి వచ్చిన యెరూషలేంకి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీలకి చదివి వినిపించడమే కాకుండా ఏం చేశారంట, బాగుగా గ్రహించినట్లు దానికి అర్థం చెప్పిరి. సో ఈ ప్రాచీన యూదులు యాక్చువల్ గా దేవుని యొక్క వాక్యాన్ని, దాని భావాన్ని దానిలో నుంచి బయటికి లాక్కోవడానికి చేసే ప్రయత్నము, దానికి బిగినింగ్ ఈ ఎజ్రా సన్నివేశంతో ప్రారంభమైంది. Thus began the science and art of biblical interpretation. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది? ఎజ్రా ఈ యొక్క సంఘటనని మనం చూస్తాం కదా, ఇక్కడ నుంచి బైబిల్ యొక్క అర్థం చెప్పటం లేకపోతే రాబట్టుకోవడం స్టార్ట్ అయింది. అయితే ఆ తర్వాత ఏమైందంటే శాస్త్రులు, కొంతమంది స్క్రైబ్స్ చాలా జాగ్రత్తగా ఆ లేఖనాలన్నిటిని, ప్రతి అక్షరాన్ని, ఆ యొక్క పారాగ్రాఫ్ లో ఉన్న ప్రతి అక్షరాన్ని వాళ్ళు, దేవుడు దాన్ని దైవావేశం వలన ఆ యొక్క ప్రతి అక్షరం, మాటలు కాదండి, ప్రతి అక్షరం కూడా
దైవావేశం వల్ల కలిగిందని చెప్పేసి వాళ్ళు చాలా గౌరవ భక్తి భావాలతోటి దాన్ని కాపీ చేశారు. ఆ లేఖనాలు వేరే అంటే రాశారు, కాపీ చేశారు, ఒరిజినల్ కాపీస్. అయితే ఈ భక్తి భావాలు అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. ఈ యొక్క ప్రొఫౌండ్ రెవరెన్స్ అంట, చాలా గంభీరమైన లోతైన భక్తి గౌరవాలు ఈ యొక్క లేఖనంలో ఉన్న ప్రతి అక్షరం ఎడల ఆ శాస్త్రులు కలిగి ఉన్నారు. మనం ఏం మాట్లాడుకుంటున్నామండి? ఏన్షియంట్ జూయిష్ ఎక్సిజెసిస్. చరిత్రలో అసలు యూదా సాంప్రదాయాలు, యూదా పద్ధతులు, వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ప్రాచీన యూదా పద్ధతులు మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ఆ శాస్త్రులు ఎజ్రా సన్నివేశం తర్వాత శాస్త్రులు భక్తి భావంతో ఆ యొక్క లేఖనాల్లో ప్రతి అక్షరాన్ని వాళ్ళు కాపీ చేశారు. అంతేకాకుండా ఈ యొక్క భక్తి వల్ల కొంత ఇబ్బందులు ఉన్నాయి, మంచి అడ్వాంటేజ్ కూడా ఉంది. అయితే ఏంటి చీఫ్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ యొక్క వాక్య భాగాలు, లేఖనాలు చాలా జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు, అంటే కాపాడారు. అనేకమైన సెంచరీస్ గా, అంటే శతాబ్దాల, ఒక వందల సంవత్సరాలకి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేశారు. అది వాళ్ళ యొక్క భక్తిలో ఉన్న అడ్వాంటేజ్. డిసడ్వాంటేజ్ ఉంది ఏంటంటే, అది ఈ యొక్క రబ్బాయిస్ అంటే ఈ యూదా బోధకులు వాళ్ళు ఏం చేశారంటే, నార్మల్ గా ఇంటర్ప్రిట్ చేసే పద్ధతులకి భిన్నమైన పద్ధతులు వాళ్ళు డెవలప్ చేసేసారు. ఇంటర్ప్రిట్ చేశారు లేఖనాలని అర్థం చెప్పే విషయంలో. ఈ యూదా మత రబ్బీలు వాళ్ళు ఏం చేశారంటే, నార్మల్ ఇంటర్ప్రిటేషన్ మెథడ్స్ కి భిన్నంగా వాళ్ళు కొన్ని పద్ధతులు వాళ్ళు కల్పించారు లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో, ఈ అతిభక్తి వల్ల. ఓకే, అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ రబ్బాయిస్, ఈ బోధకులు, దేవుడు ఈ లేఖనాలకి కర్త కాబట్టి మరి దీన్ని భావాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఎన్నో రకాలైన అర్థాలని ఈ యొక్క వాక్య భాగాల నుంచి రాబట్టుకోవచ్చు అని వాళ్ళు ఒక గట్టిగా నమ్మారు. ఏమని నమ్మారు? దేవుడు కదా ఆథర్ ఈ లేఖనాలకి, కనుక చదివే వాళ్ళు, అర్థం చేసుకునే వాళ్ళు రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు ఇది అని భావించారు. తర్వాత చదివే వాక్య భాగంలో ప్రతి వివరణకి అది ఆత్మ సంబంధమైన విశిష్టత ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుందని నమ్మారు. ఎంతవరకు నమ్మారంటే, అకీబా అనే ఒక బోధకుడు, రబ్బాయి, ఆయన ఏం చేశాడంటే, ఒక 1st సెంచరీ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో ఆయన ఒక అప్రోచ్ మెయింటైన్ చేశాడు. ఏంటి? వాక్యంలో ఎక్కడైనా రెండో చోట అది చెప్తా ఉన్నా, లేదా ఫిగర్ ఆఫ్ స్పీచ్ ఉన్న, ఒక అలంకారం ఉందనుకోండి, అది ఉన్న, ప్యారలిజం ఏదైనా పోల్చి చెప్తా ఉన్నా, సినోనిమ్ అంటే నానా పదాలు ఉన్నా, లేకపోతే ఒక మాట, ఒక అక్షరం, ఆ అక్షరపు ఆకారం కూడా దాంట్లో దాగి ఉంది ఒక మీనింగ్ అని ప్రపోజ్ చేశాడు. ఒక రబ్బీ, ఒక బోధకుడు, యూదా బోధకుడు ఏం ప్రపోజ్ చేశాడు? అక్షరాల ఆకారంలో కూడా ఒక అర్థం హైడ్ అయి ఉంది, హిడెన్ మీనింగ్ ఉంది అని చెప్పేసి ప్రపోజ్ చేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు అప్పటికే. ఈ యొక్క లెటరిజం అంటే ఏంటి? ఎక్సెసివ్ ఫోకస్ ఆన్ ద లెటర్స్ ఫ్రమ్ విచ్ ద వర్డ్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ వర్ కమ్. మరి లేఖనాలు రాయబడిన మాటల్లో ఉన్న అక్షరాలు, వాటి యొక్క తీరుతెన్నుల్ని, వాటిలో అక్షరాల యొక్క ఆకారాల్లో కూడా అర్థాలు ఉన్నాయని నమ్మే ఇలాంటి వాతావరణాన్ని లెటరిజం, దీనికి ఇది ఎంత దూరం వెళ్ళిపోయిందంటే, అసలు ఆ హ్యూమన్ ఆథర్ ఎవరైతే లేఖనాలని రాశారో అతని యొక్క ఇంటెండెడ్ మీనింగ్, అతడు ఏ అర్థంతో రాశాడో దాన్ని ఇంకా పట్టించుకోకుండా విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయిన రోజులవి యేసు ప్రభు వారి కాలాలకి. అప్పటికి ఎవరు చేస్తానో అన్నారు? ఇది యూదా మత ప్రవీణులు, రబ్బీలు, బోధకులు చేస్తా ఉన్న పద్ధతులు ఇవి. యేసుక్రీస్తు ప్రభు వారి సమయానికి వచ్చేసరికి యూదులు వాక్యాన్ని అర్థం చేసుకుని, వాక్యంలో నుంచి దాని భావాన్ని లాక్కుని బయటికి లాగే ప్రక్రియని, ఎక్సజెసిస్ ని
4 రకాలుగా వాళ్ళు విభజించారు. ఏంటంటే అవి లిటరల్, మిద్రాషిక్, పేషర్ అండ్ అలిగారికల్. లిటరల్ అని చూద్దాం. ఫస్ట్ ఏంటంటే లిటరల్ ఏంటంటే మరి మామూలుగా మనం మనుషులు మాట్లాడుకుంటే ఏ విధంగా అర్థం చేసుకుంటామో ఆ పద్ధతిని లిటరల్ మెథడ్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి టైంలో ఈ 4 టైప్స్ ఉన్నాయి. ఈ యూదా మత ప్రవీణులు లేకపోతే యూదా మతానికి చెందిన వారు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతులు 4 రకాలుగా విభజించారు. మొదటిది లిటరల్ ఇంటర్ప్రిటేషన్, అంటే మనుషులు మాట్లాడుకున్నప్పుడు మనం విధంగానే అర్థం చేసుకుంటాం కదా, ఆ టైప్. రెండోది మిద్రాష్, అంటే ఏంటంటే టు సర్చ్, పరిశోధించే టైప్. మిద్రాషిక్ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది included a variety of hermeneutical devices that had developed considerably by the time of prayer. యేసుక్రీస్తు ప్రభు వారి సమయంలో మీరు గమనించింటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు, ఇలాగా మరి సన్హెడ్రిన్ సభలోని పీపుల్, పౌలు లాంటోళ్ళు, మరి నతానియేల్ లాంటోళ్ళు, మరి పేతురికి కూడా వాకింగ్ తెలుసు. మరి ఇలాంటి వాళ్ళందరికీ కొంత అవగాహన ఉంది. టు సర్చ్, పరిశోధించే పద్ధతిలో వాక్యాన్ని, దాని భావాన్ని బయటికి లాక్కునే పద్ధతికి పరిచయం ఉన్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు వాళ్ళ యొక్క విధానాల్ని బాగా అభివృద్ధి చెందించేశారు అప్పటికే, వాళ్ళ దగ్గర ఉన్న లేఖనాలను అర్థం చేసుకునే విషయంలో. అందుకని యేసు ప్రభు వారు మీరు లేఖనములను అర్థం చేసుకునే విషయంలో మీరు పొరపాటు చేస్తున్నారు, యు ఎర్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ ది స్క్రిప్చర్స్ అని హెచ్చరిస్తాడు, వాళ్ళు గద్దిస్తాడు. లేఖనములు, మోషే, కీర్తనలు ఇవి మీకు చెప్తా ఉన్నారు, ప్రవక్తలు, కీర్తనలు, ధర్మశాస్త్రం మీకు చెప్తా ఉంది అని కూడా హెచ్చరిస్తాడు యేసు ప్రభు. ఎందుకంటే ఆ టైంకి వాళ్ళు ఈ పరిశోధించే ప్రక్రియని, పద్ధతిని వాడుకొని చాలా రకరకాలైన పద్ధతుల్ని అభివృద్ధి చేసేసారు లేఖనాలని అర్థం చేసుకునే విషయంలో. The primary goal of Midrash was to highlight and explain the relevance of scriptural teaching to in new and changing circumstances. ఎంత విచిత్రం అంటేనండి, యేసుప్రభు వారి కాలానికి ఈ పద్ధతిని వాడుకొని లేఖనాలని, అరే మన కాలాలు మారుతా ఉన్నాయి కదా, ఈ మారుతా ఉన్న కాలంలో మన దేవుడు అనుగ్రహించిన వాక్యము ఎంత సరిపోతా ఉంది, అదేదో పాతకాలపు ఆవకాయ పచ్చడి కాదు, మన మారే నూతన తరాలకి, యవన తరాలు కావచ్చు, కొత్త తరాలకి సరిగ్గా సరిపోయే వాక్యం ఏ విధంగా మనం దాని యొక్క రెలవెన్స్ ఏ విధంగా ఉంది అన్నది వాళ్ళు పరిశోధించి ఆ యొక్క ప్రక్రియల్ని బయటికి లాగిన కాలాల్లో యేసు ప్రభు వారు ఉన్నారు అప్పటికి. ఓకే, వాళ్ళు ఏం చేశారో చూద్దాం. The trend towards more fanciful rather than conservative exposition, అంటే విపరీతమైన ధోరణులకి దారి తీసేసింది. మరి జాగ్రత్తగా మోషే ఏమి చెప్పాడు, ఆ తర్వాత ఎజ్రా దగ్గర ఎలా ప్రారంభమైంది ఈ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, ఇవి కాకుండా వాళ్ళు ఒకలాంటి విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయారు. ఎట్లా చూడండి, they gave meaning to texts, phrases and words without regard to the context. మరి కాంటెక్స్ట్ అనే విషయం మీకు చాలా సార్లు ఒక్క నుంచి చెప్పాం. దాన్ని ఏమంటారంటే నేపథ్యం ఆర్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఆ యొక్క పరిస్థితి. ఉదాహరణకి మనం చదువుతున్న వాక్య భాగం యొక్క కాంటెక్స్ట్ అంటే దాని ఏ సందర్భంలో అది రాయబడింది, నేపథ్యం ఏంటి, దాన్ని పట్టించుకోకుండా ఈ ఏన్షియంట్ జూయిష్ ఎక్సజెసిస్ వాళ్ళు ఈ యూదా సంబంధించిన పద్ధతులు ఎంత విపరీత ధోరణికి వెళ్ళిపోయినాయి అంటే అసలు కాంటెక్స్ట్ ని పట్టించుకోకుండా ప్రతి మాటకి వాళ్ళు మీనింగ్ వెతకటం మొదలు పెట్టారు. ప్రతి ఫ్రేజ్ కి 2-3 పదాలు కలిపి ఉన్న ఒక చిన్న సెంటెన్స్ కూడా వాళ్ళు
దాంట్లో ఒక అర్థం ఉందని వెతకటం మొదలు పెట్టారు. అలాగనమాట. ఇంకొకటి రెండోది చూస్తే వాళ్ళ యొక్క విపరీత ధోరణి ఎంతవరకు దారి తీసిందంటే, వాళ్ళు బైబిల్లో వాళ్ళ ముందున్న లేఖనాల్లో సిమిలర్ సేమ్ టైప్ ఉన్న ఆ యొక్క మాటలు, ఆ యొక్క వాక్యాలని తీసుకొని వాటిని కలిపి ఒక కొత్త ఐడియా క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. దే కంబైన్డ్ టెక్స్ట్స్ దట్ కంటైన్ సిమిలర్ వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్ వెదర్ ఆర్ నాట్ సచ్ టెక్స్ట్ వర్ రిఫరింగ్ టు ద సేమ్ ఐడియా. అంటే కొన్ని వాక్య భాగాల్లో సేమ్ మాటలున్న, సేమ్ సెంటెన్సెస్ ఉన్న, అవి బైబిల్లో ఈ మూల ఒకటి ఆ మూల ఒకటి ఉన్నా కూడా వాటిని దగ్గర తీసుకొచ్చేసి ఈ రెండు ఒకటే, అవి రెండు వేరే వేరే ఐడియాస్ చెప్తా ఉన్నా కూడా దాన్ని పట్టించుకోకుండా రెండులో కూడా ఒకే రకమైన పదాలు, ఒకే రకమైన వాక్యాలు ఉన్నాయి కాబట్టి వాటిని జత చేయటం మొదలుపెట్టారు, కంబైన్ చేయటం మొదలుపెట్టారు. తర్వాత వ్యాకరణం సంబంధించిన విషయాలు, వాటిలోంచి కూడా అర్థాన్ని బయటికి తీయటానికి మొదలుపెట్టారు. అలాగే ఈ విధంగా చేయటం వల్ల వాళ్ళు మరి మామూలు మనుషులు మాట్లాడుకునే టైప్ ఆఫ్ అర్థం చేసుకునే ఆ లిటరల్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ కూడా పోగొట్టుకున్నారు. వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటే అసలు దేవుడు ఏ ఉద్దేశంతో ఆ రచయిత చేత రాయించాడు, ఆ రచయిత ఎలాంటి మీనింగ్ తో రాశాడు అనేది మనకు ఎలా అర్థమవుతుంది? ప్రతి అక్షరాల యొక్క ఆకారాల్లో కూడా హిడెన్ మీనింగ్ ఉందని, ఇట్లాంటివన్నీ కూడా పాటిస్తూ ఉంటాయి. సో ఈ రోజుల్లో కూడా ఉన్నారండి ఇలాగ చేసిన వాళ్ళు. జాగ్రత్తగా ఉండాలి మనం. వాళ్ళతో ఏ విధంగా మాట్లాడచ్చు, వినయంగా, మరి హంబుల్గా, ప్రేమతోటి ఏ విధంగా వాళ్ళతో మాట్లాడచ్చు, దానికి ఈ నాలెడ్జ్ మనకి పనికొస్తుంది. తర్వాత పేషర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఇది కుమ్రాన్ కమ్యూనిటీ అని ఒకరు ఉన్నారు. వాళ్ళు వాక్యాన్ని అర్థం చేసుకునే విషయంలో ఈ పద్ధతిని పాటించారు. కుమ్రాన్ ఎవరు వీళ్ళు? కుమ్రాన్ అంటే మీరు నెట్ లో చూస్తే కూడా తెలుస్తుంది. ఈ కుమ్రాన్ కమ్యూనిటీ ఏంటంటే యూదా మతానికి చెందిన ఒక వర్గం. వీళ్ళు జూయిష్ సెక్ట్. వీళ్ళు అంత్య దినాలకు వచ్చేసేమో అంత్య దినాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే జూయిష్ సెక్ట్. అంత్య దినాలకు సంబంధించిన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే జూయిష్ సెక్ట్. వీళ్ళు ఎస్ఎన్ఎస్ అంటారు వీళ్ళని. యాక్చువల్ గా వీళ్ళు జుడియన్ డెజర్ట్, ఆ యొక్క ఎడారి ప్రాంతంలో, మరి ఉత్తర వెస్టర్న్, నార్త్ వెస్టర్న్ అంటే ఉత్తరము ఏమంటారు, వెస్టర్న్ అంటే పాశ్చాత్య, ఉత్తర పాశ్చాత్య వైపు డెడ్ సీ, ఆ మృత సముద్రము యొక్క నార్త్ వెస్టర్న్ సైడ్ ఒక ఎడారిలో ఉండేవాళ్ళు వీళ్ళు, ఈ కుమ్రాన్ కమ్యూనిటీ. మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఒక్కొక్కసారి వీటిని జ్ఞాపకం ఉంచుకుంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరం అయినప్పుడు మళ్ళీ వెతుకుతాం అనమాట. బాగుంటది వీళ్ళ గురించి తెలుసుకుంటాం. ఇట్లాంటి కుమ్రాన్ కమ్యూనిటీ వీళ్ళు ఏం చేశారంటే, క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము 1వ శతాబ్దం వరకు ఉన్నారు. వాళ్ళు డెడ్ సీ స్క్రోల్స్ ని దాచిపెట్టి జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసిన వాళ్ళల్లో ముఖ్యులు వీళ్ళు. డెడ్ సీ స్క్రోల్స్ ఈ మధ్యలో దాదాపు ఈ మధ్యలో ఇటీవల అవి బయటపడినాయి. డెడ్ సీ స్క్రోల్స్, ఆ యొక్క లేఖనాలు అవి ఎగ్జాక్ట్ గా బైబిల్లో ఉన్న లేఖనాలకు సరిపోయింది. ప్రవకాల్లో బయటపడింది. వీటిని జాగ్రత్తగా దాచిపెట్టిన వాళ్ళు అనమాట ఈ కుమ్రాన్ కమ్యూనిటీ. కానీ వీళ్ళు ఏం చేశారంటే, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునే పద్ధతి పేషర్ ఇంటర్ప్రిటేషన్, పేషర్ అన్న పద్ధతిని వాడారు వీళ్ళు. ఇదేంటంటే రీసెర్చ్ బేస్డే, పరిశోధన బేస్డే, కానీ ప్రతిదానికి అంత్యకాలపు విషయాలకి కనెక్ట్ చేస్తారు వీళ్ళు. అంత్య దినాలు, ఇంకా చెప్పాలంటే ఆ సమాజం ఏం నమ్మారంటే, ప్రాచీన కాలంలో ప్రతి ప్రవక్తులందరూ కూడా, ప్రాచీన ప్రవక్తులందరూ కూడా
వాళ్ళ యొక్క ప్రొఫెటిక్ మీనింగ్ మరి ఈ వాళ్ళ కమ్యూనిటీ, ఈ కుమ్రాన్ కమ్యూనిటీలోనే నెరవేరుతుంది అని నమ్మారు. అంచె దినాలకు వచ్చేసాము, వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్. సో మా కుమ్రాన్ కమ్యూనిటీ, మేము నిష్ట కలిగిన యూదులు కనుక మేము బైబిల్ చదివే పద్ధతి ఏంటంటే ప్రతి ప్రాచీన ప్రవక్త చెప్పిన విషయాలన్నీ మా కమ్యూనిటీ ద్వారా నెరవేరుతాయి. అది వాళ్ళ యొక్క నమ్మకం. అలాంటి పద్ధతిలో వాళ్ళు చదివారు. తర్వాత అపోకలిప్టిక్ ఇంటర్ప్రిటేషన్. అపోకలిప్టిక్ మనం వాళ్ళకున్న ఆ యొక్క కామన్ ఇదేంటి పద్ధతి అంటే చెప్పాను కదా, అపోకలిప్టిక్ అంటే ఎండ్ టైమ్స్ గురించిన విషయాలు, అంచె దినం. మాకు చిన్నప్పుడు కూడా మేము వింటా ఉండేవాళ్ళం, యేసుప్రభు వారు ఈ కొండ మీదకి వస్తారు, ఆ కొండ మీదకి వస్తారు, అంత్య దినాల్లో ఉన్నామని చెప్పేసి. మరి తెస్సలోనిక పత్రికలో కూడా ఉద్యోగాలన్నీ మానేసి ఎదురు చూస్తూ ఉండటం, ఇట్లాంటి వాతావరణం అనమాట. కుమ్రాన్ కమ్యూనిటీ వాళ్ళు చాలా మంచి పని చేశారు. ఈ డెడ్ సీ, ఈ యొక్క లేఖనాలను ప్రిజర్వ్ చేశారు, కుండల్లో పెట్టి ఒక గుహల్లో పెట్టారు వాళ్ళు. అవి ఎన్ని సంవత్సరాల తర్వాత బయటపడినాయి అంటే ఈ మధ్యలో బయటపడి, మీరు నెట్ చూస్తే తెలుస్తుంది. మరి ఆ స్క్రోల్స్ కూడా ఎగ్జిబిషన్ లో ఉన్నాయి ఇక్కడ. వీ కెన్ సీ ద లిటరల్ గా మనం చూడొచ్చు వాటిని. అవి 100% మ్యాచ్ అయినాయి మనకి ఇప్పుడున్న బైబిల్ లేఖనాలతో. కానీ వాళ్ళు లేఖనాలను చదివిన పద్ధతి చాలా విచిత్రమైన పద్ధతి. ఆ పద్ధతి పేరు ఏంటి? పేషర్ ఇంటర్ప్రిటేషన్. ఏంటంటే ప్రాచీనమైన ప్రవక్తలు చెప్పినవన్నీ కూడా మా కమ్యూనిటీలో, మేము అంత్య దినాల్లో ఉన్న మా కమ్యూనిటీ ద్వారా నెరవేరుతాయి అని నమ్మి అలాంటి దృక్పథంతో వాక్యాన్ని చదివారు వాళ్ళు. ఫైనల్ గా ఆలిగోరీ అంటే, ఆలిగోరీ తెలుసు కదా, ఆలిగోరీ అంటే ఏంటి? ఒక మనం చదువుతున్న దాని వెనుక అసలు అర్థం చదువుతున్నది కాదు, దాని వెనుక ఆత్మ సంబంధమైన అర్థం ఉంది. ఆలిగోరీ అంటే ఒకలాంటి ఇది చదువుతున్నది జస్ట్ ఓన్లీ ఒక లోతైన అర్థాన్ని, గంభీరమైన విషయాన్ని చెప్పడానికి రూపం ఏంటారు, ఒక ఉపమాలంకారంగా చెప్తున్నారు. అట్లనే చూడాలి ఇది అని. దీని వెనక యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ చూస్తే విచిత్రంగా అనిపిస్తుంది. చూడండి, హిస్టారికల్లీ allegory had been developed by the Greeks to resolve the tension between their mythological religious tradition and their philosophical heritage. ఈ గ్రీకులు ఇప్పుడు చూడండి, మన దేశంలో ఎంత మైథాలజీ ఉంటుంది అంటే పురాణాలు, పౌరాణికం ఉంటుంది. అలాగే గ్రీకులో ఇంకా ఎక్కువ ఉంటుంది. అయితే వాళ్ళు ఫిలసాఫికల్ థింకర్స్ కూడా, వేదాంత సంబంధమైన థింకర్స్ వాళ్ళు. ఈ మైథాలజీని, ఈ గ్రీక్ మైథాలజీని, ఈ హేతుబద్ధమైన ఆలోచన, వేదాంత సంబంధమైన జ్ఞానానికి సంబంధమైన ఆలోచనని ఇటు చూస్తేనే పౌరాణాలు విచిత్రమైనవి, అసలు ఏమాత్రం అంగీకరించలేని మోరల్ స్టాండర్డ్స్ ఉన్న పౌరాణాలు ఉన్నాయి, పౌరాణిక కథలు ఉన్నాయి. ఇటు చూస్తేనే ఆలోచించగలిగిన జ్ఞానం ఉంది వాళ్ళకి, థింకర్స్ ఉన్నారు. ఈ రెండింటిని మరి కలపాలంటే ఈ రెండిటి మధ్య టెన్షన్, మరి దానికి సొల్యూషన్ ఏంటంటే ఇవి ఆలిగారికల్ గా చదవాలి అని వాళ్ళు ఒక పద్ధతిని పెట్టారు గ్రీకులు. ఆ పద్ధతిని బైబిల్ని అర్థం చేసుకోవడానికి వాడుతూ ఉన్నారు యేసుప్రభు వారి కాలంలో యూదులు. ఆలిగారికల్ ఇంటర్ప్రిటేషన్, ఎక్సెజెసిస్. Because the religious myths contained much that was immoral or otherwise unacceptable, Greek philosophers allegorized these stories. That is, myths were to be understood not literally, but stories whose real truth lay at a deeper level. అంటే మరి మత సంబంధమైన మిత్స్, ఆ యొక్క కథలన్నీ కూడా చాలా ఇమ్మోరల్ గా ఉన్నాయి, అసలు అంగీకరించలేనివిగా ఉన్నాయి. కనుక ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ ఏం చేశారు, వాటిని ఆలిగరైజ్ చేశారు. అంటే ఇవి ఉపమాలంకారంగా చదవాల్సిందే. ఎందుకంటే ఈ యొక్క బయటికి కనిపించే ఈ హేయమైన కథలకి వెనుక ఏదో ఆత్మ సంబంధమైన మరి
ఏమంటారు, ట్రూత్ ఉంది, సత్యం ఉంది కనుక దీన్ని అలిగోరికల్ మెథడ్ లో చదవాలి అని వాళ్ళు నమ్మి ఆ విధమైన ఇంటర్ప్రిటేషన్ ప్రాక్టీస్ ఉండేది ఆ కాలంలో, యూదుల కాలంలో. ఎవరి మధ్య? గ్రీకుల మధ్య. అయితే యూదులు కొంతమంది మోషేకి నమ్మకంగా ఉన్నారు. అదే సమయంలో ఈ గ్రీకు ఫిలాసఫర్స్ కి వాళ్ళు ఈ గ్రీక్ ఫిలాసఫీని వాళ్ళ దాంట్లో చేర్చుకోవాలన్న ఆశతో కూడా ఉన్నారు. కనుక ఈ పద్ధతిని కూడా అవలంబించారు. ఏ పద్ధతి? అలిగోరీ, ఉపమాలంకరంగా చదవటం. బైబిల్ చదివితే ప్రతిదీ ఉపమాలంకరంగా చదవటం. దీని వెనుక ఏదో ఉంది, ఆత్మ సంబంధమైన ట్రూత్. మనం చదువుతున్నది కాదు కథ, దాని వెనుక ఏదో ఉంది, అలిగోరీ ఇది అన్న టైప్ అన్నమాట. అయితే ఈ యూదా కమ్యూనిటీలో కొన్ని గ్రూపులు సెపరేట్ డైరెక్షన్స్ వెళ్ళిపోయారు. మనకు తెలిసినట్లుగా వాళ్ళు ఎవరంటే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు రీసెర్చ్ బేస్డ్ టైప్ లో వెళ్ళారు. అయితే వాళ్ళ యొక్క సొంత ట్రెడిషన్స్ ని వాళ్ళు రీసెర్చ్ కి కలిపేశారు. ఎవరు? పరిసయ్యులు. అలాగే కుమ్రాన్ కమ్యూనిటీ చూసాం. అలాగే ఫైలో అని ఒక వేదాంతవేత్త ఉన్నాడు, ఈ గ్రీకు వేదాంతవేత్త. అతడు ఎక్కువగా ఈ అలిగరీ టైప్ ని ఆయన అనుచరులు యూదా మత గ్రంథాలని గ్రీక్ ఫిలాసఫీ తోటి ఆయన ఏం చేశాడు? కలిపేశాడు. ఈ యొక్క పద్ధతిని బాగా డెవలప్ చేశారు వాళ్ళు. ఇది యూదా మత సంబంధంగా యూదా మతస్థులు, యూదా మత ప్రవీణులు లేఖనాలని అర్థం చేసుకునే ప్రాచీన పద్ధతులు ఇలా ఉన్న రోజుల్లో యేసు ప్రభువు రావటం జరిగింది. ఇది మనం తెలుసుకున్నాం. ఈరోజు మనకి ఉపయోగపడుతుందని మనం నమ్మాలి. ఎందుకంటే ఇది ఉపయోగపడుతుంది కనుక. ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇలాంటి పద్ధతులు మన అంతరంగంలోకి, మన జీవితాల్లోకి, మన కమ్యూనిటీలోకి, మన సంఘాల్లోకి దొరికినాయి కనుక ఏంటి కరెక్ట్ పద్ధతి మనం చూసాం. మన పితరులు మనకి పాస్ ఆన్ చేసిన పద్ధతులు మనం చూసాం. వాటితోటి మనం స్టిక్ ఆన్ అయి ఉంటాం. మరి ఈ యొక్క మెటీరియల్ తెలుగులోకి మీకు అందచేయబడుతుంది కనుక మరొకసారి రివైజ్ చేసుకున్నట్టు కూడా ఉంటుంది. దయచేసి గమనించండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. మరి థ్యాంక్ యూ సో మచ్. నేను ముగించానండి. ఓవర్ టు సిస్టర్ ప్రసిద్ధ తండ్రి గారు. థ్యాంక్ యూ బ్రదర్. మరి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రశాంతి గారిని మనం చేస్తున్నాం. ప్రశాంతి గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన చేయండి. వారు సిద్ధంగా లేనట్లయితే వేద గారు మీరు చేస్తారా ముగింపు ప్రార్థన? సరే అక్క. ఓకే, థ్యాంక్ యూ. ఎస్ స్తుతిపాత్ర ప్రేమమైన దగ్గర తండ్రి ప్రభా, మీ యొక్క కృపలలో తండ్రి ప్రభా, తండ్రి ఈ యొక్క పరిచర్యలంతట్లోనూ తండ్రి ప్రభా మీ యొక్క దీవెనలను నడిపింపును దయచేసి తండ్రి వేద గారిని బట్టి తండ్రి ప్రభా బావి గారిని బట్టి మీరు ఏర్పరచుకొని నడిపించిన ఈ యొక్క పరిచర్యలంతట్లోనూ మీ యొక్క సహాయం దయచేసిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. అరే వాక్యాన్ని సరైన రీతిలో అర్థం చేసుకోగలడానికి తండ్రి ప్రభా, ధైర్యంగా సరైన రీతిలో బోధించగలడానికి తండ్రి ప్రభా, మరి యొక్క తండ్రి సబ్జెక్టు మరి ద్వారాగా మేము తెలుసుకొని ఉండింటుండగా తండ్రి ప్రభా కావాల్సిన సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. సమకూర్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తున్నాం తండ్రి ప్రభా. ఈ కరువుకి అంతట్లోనూ మీ యొక్క నడిపింపును మాతో ఉంచి నడిపించిన విధానాలన్నిటిని బట్టి వందనాలు స్తోత్రాలు అర్పిస్తూ యేసు ప్రభువు వారి దివ్యమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ మా. థ్యాంక్ యూ సిస్టర్. ఇప్పటి వరకు క్లాస్ తీసుకున్న వేద గారికి మరియు బాబీ రత్నాకర్ గారికి కేఎల్ వర్చువల్ అకాడమీ తరపున కృతజ్ఞతలు అండి. ప్రభు చిత్తం అయితే నెక్స్ట్ క్లాస్ లో మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ ద లార్డ్ టు ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.